క్షణమే మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వారమై దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము అభిషేకింపబడిన వ్యక్తుల కింద తీర్చిదిద్దబడతాం. ఎప్పుడైతే మనం అభిషేకం పొందుకుంటామో అప్పుడు మనకి కొన్ని కృపావరాలు లభించబడతాయి. ఈ కృపావరాలు అనగా మనం పలుమార్లు మనము డిస్కస్ చేసుకున్నాయే. కృపావరాలు నానా రకాలుగా ఉంటూ ఉంటాయి. భాషలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది అభిషేకాన్ని బట్టి కళలు కంటూ ఉంటారు, కొంతమంది అభిషేకాన్ని బట్టి దేవుని యొక్క దర్శనాలు చూస్తూ ఉంటారు, కొంతమంది ఆ యొక్క అభిషేకాన్ని బట్టి ఇతరులకి మంచి చేస్తూ ఉంటారు, కొంతమంది సువార్త ప్రకటిస్తూ ఉంటారు, కొంతమంది దేవుణ్ణి ఆరాధించే వారి కింద ఉంటారు. ఇలాగా అభిషేకాలు పలు రకాలు. అభిషేకముతో ఇప్పుడు మనము దేవుణ్ణి సరైన రీతిగా ఉపయోగించగలుగుతున్నామా? సరైన రీతిలో దేవుడు ఇచ్చిన అభిషేకముతో మనము ఆయన్ని ఆరాధించగలుగుతున్నామో లేదో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఈరోజు దావీదంటే ఎవరికి తెలియదు. అటువంటి దావీదుని దేవుడు కనుగొనడం జరిగింది. కనుగొన్న దావీదుని దేవుడు అభిషేకించడం జరిగింది. అభిషేకించిన దావీదుని బట్టి ఆ యొక్క రాజుగా అతను అభిషేకింపబడిన రీతిని బట్టి దావీదు ఇశ్రాయేలు జనాంగానికి అనగా దేవుని యొక్క జనాంగానికి అతను రాజుగా నియమింపబడడం జరిగింది. రాజు కింద నియమించబడ్డాక అతను చేసిన పనులను బట్టి ఆ యొక్క అభిషేకాన్ని ఉపయోగించుకున్న రీతిని బట్టి దావీదు చూసిన పలు జనాలందరూ, ఇతర మనుషులందరూ దావీదు వలె మనం దేవుణ్ణి ఆరాధించాలి, దావీదు చేసిన రీతిగానే మనము కూడా దేవుని పట్ల ఆ రీతిగా చేయాలి అని చెప్పి దావీదు యొక్క అభిషేకాన్ని బట్టి ఇతరులు ఆకర్షితులై దావీదు ఏ రకంగా ఆరాధించాడో ఆ రీతిగా దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని చెప్పి అందరూ దేవుని తట్టు తిప్పబడ్డం జరిగింది. అంటే దావీదు యొక్క అభిషేకము ద్వారా అనేక మంది దేవుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని ఉపయోగించిన రీతిని బట్టి అనేక మంది దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు, దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈరోజు దేవుడు కూడా నీకు అనేక రకమైన అభిషేకాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అభిషేకమును నువ్వు ఏ రీతిగా వాడుతున్నావు? దేవునికి నచ్చినట్టుగానే వాడుతున్నావా? దేవుణ్ణి సంతోషపరిచే విధముగా వాడగలుగుతున్నావా? దేవుని యొక్క నామాన్ని నువ్వు ఘనపరిచే రీతిగా ఆయన కొరకు నువ్వు వాడుతున్నావా లేదో నిన్ను ప్రశ్నించుకో. అయితే మనం పరిశుద్ధ గ్రంథములో చూసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. చాలండి. అయితే ఇక్కడ దేవాతి దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఆ యొక్క వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే తన తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత అతను నింపబడి అభిషేకింపబడ్డం జరిగింది. మనము అనేక మంది గురించి మనం ధ్యానించవచ్చు, కానీ ఈ యొక్క వ్యక్తి గురించి మనం ధ్యానించినప్పుడు ప్రత్యేకత ఏంటి అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే అతను రక్షణ పొందడం జరిగింది. తల్లి గర్భములో ఉన్నప్పుడే అతను పరిశుద్ధాత్మను పొందుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పుట్టడం జరిగింది. అయితే పుట్టిన ఇతను గురించి దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తున్నాడు. ఇతని యొక్క అభిషేకాన్ని ఏ రీతిగా ఉపయోగిస్తున్నాడంటే అసమాధానంగా ఇద్దరు మనుషులుంటే వాళ్ళ మధ్యలో ఈ వ్యక్తిని నుంచోబెట్టి మాట్లాడిస్తే వాళ్ళ మధ్యన సమాధానము కలుగుద్ది.
అంతేకాకుండా అనీతి మంతుల దగ్గరికి వెళ్ళి ఇతను సువార్త ప్రకటిస్తే వాళ్ళు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. అంతేకాకుండా ఇతనుకున్న మరో ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే, తను దేవుని యొక్క కార్యానికి అతను దారిని ఏర్పాటు చేసే విధముగా చేస్తున్నాడు. అంటే తన యొక్క అభిషేకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, దేవుని యొక్క కార్యానికి ఇతను మార్గాన్ని సరళము చేసే వ్యక్తి కింద అతను ఉండడం జరిగింది. అంటే ఇతను చేసే పని ఏంటి అంటే, యేసు ప్రభువారు ఇంకా తన యొక్క సువార్తని ఇంకా మొదలు పెట్టక మునుపు ఈ యొక్క వ్యక్తి చేసే పని ఏంటి అంటే, ఆయన యొక్క సువార్త ఇంకా మొదలు పెట్టక ముందే ఇతను ఆయన యొక్క సువార్తకి దారిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటని ఇతని యొక్క నోటి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అతను పలికే ప్రతి మాట ద్వారా దేవుని యొక్క కార్యానికి మార్గాన్ని సరళము చేసే వ్యక్తి కింద అతను ఉండబడ్డం జరిగింది. అయితే ఈ వ్యక్తి పేరు ఏమిటి అంటే యోహాను. అయితే ఈ యొక్క యోహాను చేసే పని ఏంటి అంటే, యేసు ప్రభువారు ఇంకా తన యొక్క సువార్త జీవితాన్ని ఇంకా స్టార్ట్ చేయకముందే ఇతను చేసే పని ఏంటి అంటే, అనేక మందిని దేవుని తట్టు తిప్పుతూ ఉండేవాడు. అంతేకాకుండా అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ ఉండేవాడు. ఇంకా సువార్త అన్నది ప్రారంభం అవ్వక మునిపే అతను చేసే పని ఏంటి అంటే, నేను నమ్ముకుంటున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యందు మీరు రక్షింపబడాలి, ఆయన యందే నిజమైన స్వేచ్ఛ, ఆయన యందే పరలోక రాజ్యము అని చెప్పి అనేక మందికి ఈ యొక్క యోహాను సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని పరలోక రాజ్యానికి నడిపించే వ్యక్తి కింద ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఆ యొక్క యోహాను గారి యొక్క అభిషేకాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ 17వ వచనంలో ఆఖరిలో దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఈయన యందు అందరూ సంతోషిస్తున్నారు అని చెప్తున్నారు. ఈరోజు ఆ యొక్క యోహాను గారి యొక్క సాక్ష్యము మనము సంపాదించుకునే వారి కింద ఉండాలి. ఈరోజు ఆ యొక్క యోహాను గారి యొక్క జీవిత చరిత్రను చూసినప్పుడు అతను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దేవుని యొక్క అభిషేకాన్ని దేవునికి నచ్చినట్టుగానే వాడాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు సంతోషించాడు. అంతేకాకుండా తన పక్కన ఉన్న తోటి మనుషులు, తన బంధుమిత్రులు కూడా సంతోషించే వారి కింద ఉంది. ప్రియులారా, ఈరోజు అతని యొక్క అభిషేకాన్ని దేవుడికి నచ్చినట్టుగానే వాడుకున్నాడు. తన సొంత అభిప్రాయాలతో, తన సొంత ఆలోచనలతో, తన సొంత ఆర్భాటముతో దేవుని యొక్క అభిషేకాన్ని తను వాడుకోలేదు. తను దేవుడు చెప్పినట్టుగానే నడుచుకున్నాడు. దేవుని యొక్క సువార్తకి, దేవుని యొక్క రాజ్యము వేసే బాట కింద నువ్వు ఉండాలి అని చెప్పి దేవాతి దేవుడు చెప్పినప్పుడు ఆ రీతిగానే ఉన్నాడు. కానీ నేనే దేవుణ్ణి, నేనే ఇంత, నేనుంటే కానీ దేవుని యొక్క కార్యం జరగదు అని చెప్పి ఎప్పుడు గొప్పలకి పోలేదు. తను చేస్తున్న పని ఏంటి అంటే, దేవాతి దేవుడు ఏ రకంగా అయితే చెప్పాడో ఆ రీతిగానే తన తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారంగానే ఆ యొక్క యోహాను గారు ఆ రీతిగానే నడుచుకున్నాడు. అలా నడుచుకున్న విధానాన్ని బట్టి దేవాతి దేవుడు అతని యందు సంతోషించడం జరిగింది. ప్రియులారా, ఈరోజు దేవాతి దేవుడు నీకు కొన్ని అభిషేకాలు ఇచ్చాడు, కొన్ని తలాంతులు ఇచ్చాడు. వాటిని బట్టి నువ్వు అనేక మందికి ఉపయోగపడే వారి కింద ఉండాలి. అనేక మందికి నువ్వు క్రీస్తు గురించి చాటి చెప్పే వారి కింద ఉండాలి. నీ యొక్క అభిషేకాన్ని బట్టి ఇతరులు ఆకర్షింపబడి వారు నువ్వు నమ్ముకుంటున్న దేవుణ్ణి నమ్ముకోవాలి. నువ్వు ప్రేమించిన రీతిగా నేను కూడా ప్రేమించాలి. నువ్వు ఆరాధించిన రీతిగా నేను ఆరాధించాలి. నువ్వు స్తుతించిన రీతిగా నేను స్తుతించాలి. నువ్వు ఆధారపడిన రీతిగా నేను ఆధారపడాలి అని చెప్పి అలా చెప్పుకునే సాక్ష్యము మనము సంపాదించుకోవాలి. ప్రియులారా, ఎందుకంటే మనము
పితరుల తరము నుంచి మనం ఉన్నవారమే. పితరుల తరము నుంచి అనేక రకమైన కృపావరాలు మనం పొందుకున్న వారమే. మనకి అభిషేకం అంటే ఏంటో తెలుసు, పరిశుద్ధాత్ముడి యొక్క అనుభవం ఏంటో తెలుసు, గొప్ప గొప్ప ప్రసంగాలు మనం వినడం జరిగింది, రక్షణ పొంది ఇన్ని సంవత్సరాల అనుభవం మనకుంది. కానీ నీ యొక్క అనుభవాన్ని బట్టి, నీ యొక్క రక్షణ సాక్ష్యాన్ని బట్టి, నువ్వు పొందుకున్న అభిషేకాన్ని బట్టి ఈరోజు అనేక మంది ఆకర్షింపబడాలి, అనేక మంది సంతోషించాలి. మొట్టమొదటిగా దేవుడు నీకిచ్చిన అభిషేకాన్ని బట్టి ఆయన సంతృప్తి చెందాలి. ప్రియులారా, ఒకవేళ ఆయన ఇచ్చిన అభిషేకాన్ని మనము సరైన రీతిలో ఉపయోగించకపోతే దేవాతి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. వాడు అతని ఆస్తి పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడివై వల్ల కాదని వానితో చెప్పాను. చాలండి. అయితే ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ దేవాతి దేవుడైన యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, ఒక ధనవంతుడి యొక్క ఇల్లు ఉంది. అయితే ఆ ఇల్లు మీద అధికారి కింద ఒక నిర్వాహకుడిని పెట్టడం జరిగింది. అతనే గృహ నిర్వాహకుడు. అంటే ఆ ఇంటికి సంబంధించిన అన్నీ అతను దగ్గరుండి చూసుకోవాలి. ఆ ఇంటికి ఏదైతే కొదువు ఉందో వాటన్నిటిని చక్కబెడుతూ ఉండాలి. మరమ్మతులు లేని ఉంటే ఆ మరమ్మతులన్నీ చేయిస్తూ ఉండాలి. ఆ ఇంటిని నీట్గా అతను మెయింటైన్ చేయాలి. ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తాడు అంటే, ఆ యొక్క ధనవంతుడు ఇచ్చే ధనముతో ఆ యొక్క గృహాన్ని చక్కబెడుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క గృహ నిర్వాహకుడు చేసిన పని ఏంటి అంటే, ఆ యొక్క అధికారి ఆ యొక్క ధనవంతుడు ఇచ్చిన ధనాన్ని తన సొంత ఆశల కొరకు తను ఉపయోగించడం జరిగింది. తన పేరు ప్రఖ్యాతల గురించి అతను ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ఇచ్చిన అధికారాన్ని సరైన రీతిలో ఉపయోగించినప్పుడు ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క అధికారి తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్నాడు అన్న విషయము ఈ యొక్క గృహ నిర్వాహకుడికి తెలిసింది. నా యజమానుడికి ఈ యొక్క విషయం తెలిసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అతనికి మొట్టమొదటిగా ఒక ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకుంటే నేను బ్రతకగలనా అని అనుకుంటున్నాడు. కానీ అతని యొక్క మనసులో జవాబు ఏమని వస్తుందంటే, నీ యొక్క శరీరం బలహీనమైనది, ఇప్పుడు వరకు ఒకలాగా అలవాటైపోయావు, ఇప్పుడు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకున్నా నీ యొక్క శరీరం సహకరించదు అని చెప్తున్నాడు. రెండోది, అతను ఇంకోటి ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి అడుక్కుంటే ఏనా జీవనాన్ని కొనసాగించగలనా అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ప్రియులారా, ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ తన మనస్సాక్షి మాట్లాడుతుంది, ఇప్పుడు వరకు నువ్వు మంచి అధికారి కింద ఉన్నావు, ఈ యొక్క ఇంటి యజమానుడి కింద నువ్వు అధికారి కింద ఉన్నావు, ఇప్పుడు వరకు ఒక ఫ్యాన్ రెక్కల కింద బ్రతికిన వాడివి, ఇప్పుడు రోడ్డు మీద నువ్వు కూర్చొని అడుక్కోగలవా అని చెప్పి తన మనస్సాక్షి తిరిగి తనకి జవాబు చెప్తుంది. అయితే ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఈరోజు దేవాతి దేవుడు కూడా మనకి అభిషేకం యొక్క తాళపు చెవులు మనకి ఇవ్వడం జరిగింది. ఏ రకంగా అయితే గృహ నిర్వాహకుడికి ఆ యొక్క గృహం యొక్క బాధ్యత ఏ రకంగా ఇచ్చారో ఆ రీతిగానే ఆయన మనకి అభిషేకం అనే గృహాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అభిషేకం మీద ఆయన అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇచ్చిన అభిషేకాన్ని మన సొంత పేరు కోసం, మన సొంత ఆడంబరాల కోసం ఎప్పుడైతే ఉపయోగిస్తామో ఆయన చెప్తున్నారు,
ఈరోజు వాళ్ళందరూ తీర్పు దినాన్న వాళ్ళ తీర్పుకి గురవుతారు. అలా తీర్పుకు గురైనప్పుడు నువ్వు దేవాతి దేవుడికి ఏమని సమాధానం చెప్తావు? ఆ రోజు నీకు ఇచ్చిన తలాంతుని ఎందుకు ఈ రకంగా ఉపయోగించావంటే నీ దగ్గర నుంచి ఎటువంటి రకమైన ప్రశ్న అన్నది రాదు ప్రియులారా. ఎటువంటి రకమైన సమాధానము నువ్వు దేవునికి చెప్పలేని పరిస్థితి. ఈరోజు నువ్వు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నీకిచ్చిన అభిషేకాన్ని నీ సొంత ఆడంబరాల కోసం నువ్వు ఉపయోగించకూడదు. నువ్వు నీ సొంత పేరు ప్రఖ్యాతల గురించి దేవుడిచ్చిన తలాంతుని నువ్వు ఉపయోగించుకోకూడదు. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని ఆయన ఏ రీతిగా వాడమన్నారో, ఆయన యొక్క నామాన్ని ఏ రీతిగా గణపరచమన్నారో ఆ రీతిగానే ఆయన యొక్క అభిషేకాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. అంతేగాని పక్కనున్న మనిషిని చూసి నువ్వు ఆశపడి నా యొక్క అభిషేకాన్ని ఇప్పుడు నేను చూపిస్తే, నేను నా అభిషేకాన్ని ఇప్పుడు చూపిస్తే నా పక్కన వ్యక్తి నన్ను అట్రాక్ట్ అయ్యి నన్ను గొప్పగా చేస్తాడు అని చెప్పి అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నువ్వు చేయవలసిన విషయం ఏమిటి అంటే, మనుషుల ఆలోచన కోసం నువ్వు పరితపించొద్దు. మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారు, మనుషులు నిన్ను పొగడాలి, మనుషులు నిన్ను ఎత్తైన స్థానంలో ఉంచాలి అన్న ఆలోచన నీకొద్దు. నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని ఆయనకి నచ్చినట్టుగానే నువ్వు వాడాలి ప్రియులారా. అలా వాడకపోతే ఆయన ఇచ్చిన అభిషేకాన్ని ఆయన తిరిగి తీసుకుంటానని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఒకవేళ నువ్వు ఆయన నీ యందు సంతృప్తి చెందకపోతే, ఆయన సంతృప్తి చెందని పరిస్థితుల్లో, ఆయన నీ యందు బాధపడిన పరిస్థితుల్లో ఆయన చేసేది ఏంటి అంటే, నా యొక్క నామాన్ని వీడు అవమానపరుస్తున్నాడు కాబట్టి వీడికి ఇచ్చిన అభిషేకాన్ని నేను తిరిగి తీసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. వన్స్ ఆయన ఇచ్చిన అభిషేకాన్ని ఆయన తిరిగి తీసుకుంటే నీ యొక్క పరిస్థితి ఇప్పుడు వరకు ఒక అధికారి కింద ఉన్నది. కానీ ఎప్పుడైతే అభిషేకము నీ నుంచి తీసివేయబడుతుందో నువ్వు ఒక భిక్షగాడి కంటే హీనమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతావు ప్రియులారా. కాబట్టి ఆయన ఇచ్చిన అభిషేకమే మనకి అది అలంకరణ, ఆయన ఇచ్చిన అభిషేకమే మనకి అది ఉన్నత స్థాయిలో ఉంచుద్ది. కానీ నీకు నచ్చినట్టుగా కాకుండా ఆయనకి నచ్చినట్టుగా వాడు ప్రియులారా. ఎప్పుడైతే ఆ రకంగా నువ్వు వాడతావో అప్పుడు దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధముగా నువ్వు మార్చబడతావు. అయితే మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక చిన్న విషయాన్ని నేను పంచుకుంటున్నాను. నేను సేవకులు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక సాక్ష్యం చెప్తుంది. ఏమనంటే, తనకి ఉన్న తలాంతు, దేవుడిచ్చిన అభిషేకం ఏమిటి అంటే బైబిల్ బాగా చదువుద్ది. అయితే ఆ చదివిన రీతిని బట్టి ఎదుటి వ్యక్తికి పరిశుద్ధ గ్రంథం అర్థమైపోద్ది, తేటగా అర్థమైపోతూ ఉంటుంది. అయితే ఆమె పొందుకున్న ఆ కృపవరాన్ని మంచిగానే ఉపయోగిస్తుంది. కానీ కొన్నాళ్ళకి తన సంఘములో జరిగిన విషయం ఏమిటి అంటే, అనేక మంది తను పొగడ్డం మొదలుపెట్టారు. నువ్వు చదువుతూ ఉంటే దేవుడు వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది, నువ్వు చదువుతూ ఉంటే మాకు పరిశుద్ధ గ్రంథం తేటగా అర్థమవుతుంది అని చెప్పి ఆమెను పొగడ్డం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పొగడ్డం మొదలుపెట్టారో ఫస్ట్ ఆమె లొంగలేదు. కానీ కొన్నిసార్లు అయిపోయిన తర్వాత, కొన్నిసార్లు ఆ విషయం విన్న తర్వాత తన మనస్సు లోపలికి ఈ యొక్క పొగడ్తలన్నీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నెమ్మదిగా తన లోపల గర్వం అన్నది ప్రారంభం అవడం జరిగింది. గర్వం ప్రారంభమైన తర్వాత తన మనసులో ఒక రాకూడని ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఈ సంఘములో నేను పరిశుద్ధ గ్రంథము చదివితేనే కానీ దేవుని యొక్క సువార్త వెళ్ళదు, నేను లేకపోతే ఇక్కడ కార్యం జరగదు అని చెప్పి తనను తాను హెచ్చించుకోవడం మొదలు పెట్టుకుంది. ఎప్పుడైతే ఆ రీతిగా మొదలు పెట్టుకుందో ఒకానొక రోజు దేవుడు ఆమెకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, నేను ఇచ్చిన అభిషేకాన్ని నా యొక్క నామము గురించి కాకుండా నీ యొక్క నామ ఘనత కొరకు నువ్వు వాడుతున్నావు, కాబట్టి నేనిచ్చిన అభిషేకాన్ని నేను తిరిగి తీసుకుంటానని చెప్పి ఆ దర్శనంలో ఆయన చెప్పి ఆ దర్శనం ముగించబడడం జరిగింది. అయితే దాని తర్వాత జరిగిన విషయం ఏమిటి అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు తెరిచినప్పటికీ ఒక తెల్లటి కాగితం వలె కనబడుతుంది ప్రియులారా. అక్షరాలు ఏవి కనబడట్లేదు.
తనకి మిగతా గ్రంథాలన్నీ కనబడుతున్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు తనకి ఒక్క అక్షరము కూడా కనబడట్లేదు. తను ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఈ ఒక్క పరిశుద్ధ గ్రంథమే, ఈ ఒక్క పుస్తకమే నాకు కనబడట్లేదు అని చెప్పినప్పుడు ఆ వైద్యులు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. ఈరోజు ఆమె సాక్ష్యం చెప్తూ మా అందరినీ ప్రార్థన చేయమని వేడుకోవడం జరిగింది. ప్రియులారా, ఎప్పుడైతే నేను ఆ యొక్క విషయాన్ని గమనించానో నాకు మనసులో కలిగిన ఆలోచన ఏంటి అంటే, ఆయన ఇచ్చిన అభిషేకానికి మనం భయపడాలి, ఆయన ఇచ్చిన అభిషేకానికి మనం రుణపడి ఉండాలి, ఆయన ఇచ్చిన అభిషేకానికి మనము గౌరవం ఇచ్చి మర్యాద చూపాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించడం నేర్చుకుంటామో, మనుషులు పొగిడినప్పటికీ అది మన మనసు లోపలికి రాదు. మనము చేయవలసిన పని ఏంటి అంటే, పొగడత ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి నువ్వు తప్పించుకోవడం నేర్చుకో. ఎందుకంటే 2-3 సార్లు నీ యొక్క మనసుకు రాకుండా నువ్వు తప్పించుకోగలవు, కానీ 4వసారి అపవాది ఏదో ఒక రూపంలో నీ యొక్క మనసు లోపలికి రావడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, కాబట్టి ఎప్పుడైనా ఒక మనిషి నీకు ఎటువంటి మంచి తలాంతు ఉంది అని చెప్పి ఎప్పుడైనా నిన్ను పొగిడితే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, ఆ యొక్క పరిస్థితి నుంచి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో. ఆ యొక్క విషయం నుంచి నిన్ను తప్పించుకో. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు ఎప్పుడైతే కంచి వేసుకొని కాపాడుకుంటావో, నీ యొక్క అభిషేకము ఎల్లవేళలా వర్ధిల్లింపబడుతూ ఉంటుంది. నీ యొక్క అభిషేకాన్ని బట్టి అనేక మంది దేవుని తట్టు తిప్పబడతారు. ప్రియులారా, కాబట్టి మీ యొక్క అభిషేకాన్ని, దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని ఆయనకి నచ్చినట్టుగా వాడడం నేర్చుకో. నీకు నలుగురికి సహాయం చేసే ధనముంటే నలుగురికి సహాయం చేయి, కానీ తిరిగి బయటికి గొప్పలు చెప్పొద్దు. నేను ఆ వ్యక్తికి సహాయం చేశాను, నేను లేకపోతే ఈరోజు ఆ వ్యక్తి లేడు అని చెప్పి ఎప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నించొద్దు. నువ్వు చేసే మంచి పని మనుషులు చెప్పుకోకూడదు. నువ్వు చేసే క్రియలను బట్టి, నువ్వు దేవుని అభిషేకాన్ని ఉపయోగించిన తీరును బట్టి, దేవాతి దేవుడు నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క సింహాసనం మీద కూర్చొని ఆయన నీ గురించి సాక్ష్యము చెప్పాలి. పలానా వ్యక్తి ఈ రకంగా నేను ఇచ్చిన అభిషేకాన్ని ఉపయోగించుకున్నాడు, నా యొక్క నామాన్ని ఘనపరిచాడని చెప్పి ఆయన యొక్క సాక్ష్యాన్ని సంపాదించుకో. లోకస్తుల యొక్క సాక్ష్యం మనకొద్దు, మనుషుల యొక్క సాక్ష్యం మనకొద్దు. ఎంతమంది ఎన్ని రకాలుగా నువ్వు పాట బాగా పాడతావు, ఆరాధన బాగా చేస్తావు, వాక్యం బాగా చెప్తావు అని చెప్పినా నువ్వు పొగడతలకి లొంగబాకు. నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, నిన్ను నువ్వు తప్పించుకొని, నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని యొక్క నామాన్ని ఇంకా ఎలా ఘనపరచాలి, దేవుని యొక్క నామాన్ని ఎలా విస్తరింప చేయాలి అన్న ఆలోచన నీలో ఉండాలి. కానీ అవును, దేవుడు నాకు ఎంత మంచి అభిషేకాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి నీకు నువ్వు హెచ్చించుకోబాకు ప్రియులారా. ఎందుకంటే మొట్టమొదటి పాపం పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు మొట్టమొదటి పాపం ఎక్కడ జరిగిందంటే పరలోక రాజ్యములోనే జరిగింది. దేవుడు లూసిఫర్కి మంచి అభిషేకాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఇచ్చిన అభిషేకాన్ని బట్టి అతను గర్వించడం జరిగింది. ఎప్పుడైతే గర్వించాడో అంత వెలిగిన లూసిఫర్ ఒక్కసారిగా చీకటిగా మారిపోవడం జరిగింది. ఈరోజు మనిషిగా మొట్టమొదటి పాపం ఎక్కడ జరుగుద్ది అంటే ఆ గర్వం దగ్గర నువ్వు లొంగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి వాడు తప్పించి దేనికి వాడబాకు. ఈరోజు అసలైన స్తుతి యాగము అనగా ఆయన ఇచ్చిన అభిషేకాన్ని ఆయన కొరకు వాడు ప్రియులారా. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు వాడడం నేర్చుకుంటావో, దేవుని యొక్క ఆత్మ నీలో నింపబడుతూ ఎల్లవేళ నువ్వు వర్ధిల్లింపబడుతూ నువ్వు విస్తరించబడుతూ ఉంటావు. కాబట్టి అటువంటి స్తుతి చేయి, దేవుని యొక్క అభిషేకాన్ని ఉపయోగిస్తూ దేవుని యొక్క నామాన్ని నువ్వు ఘనపరుస్తూ ఉండు. అలాగే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. కాలు జారినందున
మందసమును పట్టుకొని వలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. చాలండి. అయితే ఈ యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు దావీదు అభిషేకం పొందిన తర్వాత దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే రీతిగా ఎన్నో పనులు చేయడం జరిగింది. కానీ ఈ విషయంలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు, ఈ యొక్క చరిత్రను మనం చూసినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే దావీదు ఒక తప్పు చేయడం జరిగింది. అతను చేసిన పని ఏంటి అంటే మంచి కొత్త ఎడ్ల బండిని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ఎడ్ల బండి మీద దేవుని యొక్క మందసాన్ని పెట్టడం జరిగింది. ఆ మందసానికి ముందు మందసం వెనకాతల బందోబస్తును పెట్టి ఆర్భాటముతో దావీదు యొక్క రాజ్యంలోకి తీసుకొని రావడం జరుగుతుంది. దీనిలో తప్పేముంది అని చెప్పి మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే దావీదు ఆ రకంగా మందసాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చే క్రమంలో ఆ యొక్క పొలములో ఆ యొక్క ఎడ్ల బండి యొక్క చక్రము పొలంలో దిగిపోవడం జరిగింది. దిగిన తర్వాత ఆ ఎడ్ల బండి తిరిగిపోయే పరిస్థితి, పడిపోయే పరిస్థితి. అయితే ఆ ఎడ్ల బండి మీద ఉన్న మందసము పడిపోతున్న పరిస్థితుల్లో ఆ ఎడ్ల బండి పక్కన ఉన్న ఉజ్జా చేసిన పని ఏంటి అంటే మందసం పడిపోతుంది కదా అని చెప్పి చేత్తో పట్టుకోవడం జరిగింది. చేత్తో పట్టుకున్న మరుక్షణమే దేవుని యొక్క కోపము ఉజ్జా మీద రగులుకొని అతనిని అక్కడ చంపెను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఉజ్జా చేసిన తప్పేమిటి, దావీదు చేసిన తప్పేమిటి? ఆర్భాటంగానే దేవుని యొక్క నామాన్ని గణపరచడమే కదా చేసింది. అక్కడ తప్పుగా ఏం కనబడుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ యొక్క నిర్గమకాండంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క మందసాన్ని ఏ రకంగా ఆరాధించాలి, దేవుని యొక్క మందసాన్ని ఏ రీతిగా మొయ్యాలన్నది దేవాతి దేవుడు మోషేకి కొన్ని ఆచారాలు చెప్పడం జరిగింది, కొన్ని నియమ నిబంధనలు చెప్పడం జరిగింది. మందసాన్ని మోసే క్రమం ఏమిటి అంటే మందసానికి కుడివైపు ఎడంవైపు రెండు బంగారపు ఉంగరాలు ఉండడం జరుగుతుంది. ఆ యొక్క ఉంగరాల్లో మోతకర్రని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క మోతకర్రకి బంగారపు పోత పూసి ఆ యొక్క కర్రల సపోర్ట్ ద్వారా మనుషులు మొయ్యాలి. మనుషులు కూడా ఎవరు పడితే వాళ్ళు ఆ యొక్క కర్ర సపోర్ట్ తీసుకొని మొయ్యకూడదు. మనుషులు మొయ్యాల్సిన వాళ్ళు కూడా ఒక తెగకి సంబంధించిన వాళ్ళే మొయ్యాలి. వాళ్ళు ఎవరు అంటే కహాతీయులు అన్నవాళ్ళు. ఆ కహాతీయులు అన్నవాళ్ళే ఆ యొక్క మందసాన్ని మొయ్యాలి. వాళ్ళు కాకుండా మిగతా ఎవ్వరు కూడా ఆ యొక్క మందసాన్ని మొయ్యకూడదు. మనుషులెవ్వరు, అపవిత్రమైన మనుషులెవ్వరు, ఏ యొక్క మనిషి కూడా మందసాన్ని తన యొక్క చేతులతో ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో మందసం అనగా దేవుని యొక్క శక్తి కింద దానికి ఒక అర్థం ఉండేది. కాబట్టి ఆ యొక్క మందసాన్ని ఏ ఒక్క మనిషి ముట్టుకోకూడదు. దాన్ని మొయ్యవలసిన విధానం ఏమిటి అంటే ఆ యొక్క కర్ర సహాయంతోనే మొయ్యాలి. ఆ కహతీయులు మాత్రమే మొయ్యాలి. అటువంటి ఆచారము తెలిసిన దావీదు చేసిన పని ఏంటి అంటే తను ఒక ఫిలిస్తీన్లు ఆ యొక్క అన్య దేవతల్ని ఏ రీతిగా అయితే ఆరాధిస్తారో ఆ రీతిగా ఆ యొక్క అంగులు ఆర్భాటముతో దేవుని యొక్క మందసాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో చూసినప్పుడు ఆ ఫిలిస్తీన్లు ఆ యొక్క బయలుదేవతను కానీ ఇతర దేవతలను కానీ వాళ్ళు ఆరాధించే పద్ధతి ఏంటి అంటే ఆ యొక్క ఊరిలో వాళ్ళొక కొత్త ఎడ్ల బండిని తీసుకొని దానికి ఎడ్లను పెట్టి అనేక రకమైన అంగులు ఆర్భాటముతో ఆ యొక్క దేవతని కానీ ఆ యొక్క దేవుడు నిజమైన దేవుడు అయినప్పటికీ నువ్వు ప్రవర్తించిన తీరును బట్టి ఇతరులు ఆకర్షితులు అవ్వరు. ఎందుకంటే ఒక లోకస్తులు ఏ రీతిగా అయితే ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ఆయన యొక్క అభిషేకాన్ని నువ్వు కూడా లోకస్తుల విధముగానే వాడుతూ ఉంటే వాళ్ళకి నీకు ఎటువంటి వ్యత్యాసం అన్నది కనబడదు, ఎటువంటి డిఫరెన్స్ అన్నది కనబడదు. అలా కనబడినప్పుడు వాళ్ళు నువ్వు నమ్ముకుంటున్నది నిజం
నిజమైన దేవుడైనప్పటికీ, ఆయన యందు నిజమైన రక్షణ ఉన్నప్పటికీ, ఆయన యందు పరలోక రాజ్యము ఫిక్స్ అయినప్పటికీ ఎవరు నమ్ముకోరు. ఎందుకంటే నీకు వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసము ఉండదు. ఈరోజు దావీదు కూడా చేసిన పని ఏంటి అంటే, లోకస్తులు ఏ రీతిగా అయితే వాళ్ళ యొక్క దేవతని ఆరాధిస్తారో, దావీదు కూడా నమ్ముకుంటున్నది నిజమైన దేవుడు అని తెలిసినప్పటికీ, ఎన్నో అనుభవాలు దేవుని యందు సంపాదించుకున్నప్పటికీ, దేవుని యందు గొప్ప అభిషేకాన్ని రుచి చూసినప్పటికీ, తన సొంత ఆలోచనలతోనే దేవుని యొక్క నామాన్ని అక్కడ ఘనపరచడం మానేసి కించపరిచాడు. ప్రియులారా, ఎప్పుడైతే కించపరిచాడో ఒక నిండు ప్రాణం బలైపోవడం జరిగింది. ఆ రోజు దేవుడు చెప్పినట్టుగా చేస్తుంటే ఈరోజు ఉజ్జ చక్కగా బ్రతికి ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండేవాడు. కానీ ఈరోజు దావీదు చేసిన ఒక పిచ్చి పనికి అతని యొక్క ప్రాణాల్ని అతను తీసుకోవడం జరిగింది. ప్రియులారా, కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్న పనికి అనేక మంది ఆత్మలు బలైపోతూ ఉన్నారు. నువ్వు ఉపయోగించే అభిషేకం రీతిని బట్టి నీ యొక్క కుటుంబంలోనే ఎటువంటి సమాధానం ఉండట్లేదు. నువ్వు దేవుని యొక్క అభిషేకాన్ని ఉపయోగించే పద్ధతిని చూసి ఇతరులు ఆకర్షితులు అవ్వట్లేదు. నువ్వు సువార్త ప్రకటించాలన్న ఆశ ఉంది, కానీ ఆ యొక్క ఆశని నువ్వు అనేక మందికి చాటి చెప్దామని చూసినప్పుడు, నీ యొక్క అభిషేకాన్ని సరైన రీతిలో నువ్వు ఉపయోగించినప్పుడు అనేక మంది మారాల్సింది పోయి వాళ్ళు వినకుండా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈరోజు నీ యొక్క అభిషేకము ఉపయోగపడాలన్నా, దేవుని యొక్క నామాన్ని గణపరచాలన్నా ఆయనకి నచ్చినట్టుగా నువ్వు వాడడం నేర్చుకో. నీకు పాటలు పాడే వరం ఉంటే నువ్వు దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధముగా చక్కగా పాటలు పాడు. అంతేగాని మనుషులు మెప్పు కొరకు నువ్వు పాటలు పాడబాకు. ఈరోజు నువ్వు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థానంలో ఉన్నావు. అనేక మందికి ఉద్యోగాలకి నువ్వు ఇవ్వు, కానీ బయటికి చెప్పుకోబాకు. ఆయన ఇచ్చిన అభిషేకాన్ని నువ్వు ఆయన యొక్క నామానికే నువ్వు కట్టుబడి ఉండాలి. ఆయన యొక్క నామాన్నే గణపరిచే విధముగా ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు దేవుని యొక్క నామము గణపరిచే విధముగా ఉంటుంది. ఈరోజు అసలైన స్తుతి యాగము అనగా ఆయన యొక్క అభిషేకాన్ని ఆయనకి నచ్చినట్టుగా వాడడమే. ప్రియులారా, అయితే మనం అనుకుంటూ ఉండొచ్చు, అభిషేకము నాకు ఆ వ్యక్తి అంత అభిషేకము కావాలి, ఈమె అంత అభిషేకము కావాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఎవరికి ఏ తలాంతు అవసరమో ఆ తలాంతే ఇవ్వడం జరుగుతుంది. ప్రియులారా, ముందు ఉన్న తలాంతుని సరైన రీతిగా వాడితే ఆయన నువ్వు ఆశించిన అభిషేకమును, నువ్వు ఆశించిన కృపావరముల్ని ఆయన నీకు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు ఉన్నదే సరైన రీతిగా ఉపయోగించినప్పుడు ఆయన కొత్త కృపావరములు కానీ, కొత్త తలాంతులు కానీ, నూతనమైన అభిషేకము కానీ ఆయన ఇవ్వరు. నువ్వు ఉన్నది ఎప్పుడైతే సరైన రీతిగా ఉపయోగిస్తూ ఉంటావో అప్పుడు దేవుడు తన యొక్క తలాంతులతో నింపుతూ ఉంటాడు. ప్రతిరోజు నువ్వు నూతన అభిషేకం పొందుతూనే ఉంటావు. ప్రతిరోజు నూతనమైన కృపావరములను పొందుకుంటూనే ఉంటావు. ఈ పొందుకున్న వాటన్నిటినీ ఆయన యొక్క నామంతో, ఆయన యొక్క నామాన్ని ఎప్పుడైతే గణపరుస్తూ ఉంటావో అప్పుడు అది అసలైన స్తుతి యాగము కింద ఆయన చెంతకు చేరడం జరుగుతుంది. ప్రియులారా, కాబట్టి అటువంటి అభిషేకముని ఉపయోగించాలి అని చెప్పి ఈరోజు దేవుని దగ్గర మనం వేడుకోవాలి. ప్రియులారా, ఒకవేళ ఇప్పుడు వరకు సరైన రీతిలో ఆయన యొక్క అభిషేకాన్ని ఉపయోగించకపోతే ఇప్పటి నుంచి అయినా మనల్ని మనం సరిచేసుకొని ఆ యొక్క అభిషేకాన్ని నీకు నచ్చినట్టుగా ఉపయోగించాలి అని చెప్పి ఆయన యందు వేడుకుందాం. ప్రియులారా, ఆఖరిగా మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చార్లీ కర్క్ అని చెప్పి ఒక వ్యక్తి అమెరికాలో ఉండడం జరిగింది. అయితే ఈ వ్యక్తి దేవుని యందు రక్షింపబడడం జరిగింది. రక్షింపబడ్డాక ఇతను ఒక తలాంతును పొందుకోవడం జరిగింది. అది ఏంటి అంటే దేవుని యొక్క సువార్త చెప్పే తలాంతును అతను పొందుకోవడం జరిగింది. అయితే ఆ అభిషేకాన్ని అతను పొందుకున్న తర్వాత అతను కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని యందు కనిపెట్టాడు. నువ్వు ఇచ్చిన అభిషేకం బాగానే ఉంది, కానీ దీన్ని ఏ రకంగా నేను ఉపయోగించాలి, నీకు నచ్చినట్టుగా నేను ఎలా ఉపయోగించాలి అని చెప్పి దేవుడి దగ్గరగా మొరపెట్టడం జరిగింది. మొరపెట్టినప్పుడు దేవాతి దేవుడు మాట్లాడడం జరిగింది. ఏమనంటే ఈ యొక్క అమెరికా దేశంలో ఈరోజు చాలా పాపం
ఎక్కడ పెరిగిపోతుంది అంటే యవనస్తురాల దగ్గరే పాపం పెరిగిపోతూ ఉంది. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా యొక్క సువార్తను చెప్పి వాళ్ళని మంచిగా చేయి, అనీతిమంతులుగా ఉన్న వాళ్ళని నీతిమంతులుగా చేయి, అప్పుడు నేను నీ యందు సంతోషిస్తాను అని చెప్పి చార్లీకి దేవుడు బయలుపరచడం జరిగింది. చెప్పిన వెంటనే అతను చేసిన పని ఏంటి అంటే అమెరికా ప్రాంతంలో కాలేజీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళేవాడు. కాలేజీలకు వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని పర్మిషన్ అడిగి అందరినీ ఆ యొక్క ప్లే గ్రౌండ్లో గ్యాదర్ చేసేవాడు, ఆ యొక్క ఆడిటోరియంలో గ్యాదర్ చేస్తూ ఉండేవాడు. గ్యాదర్ చేసిన తర్వాత ఇతని యొక్క సువార్త ఏ రీతిగా ఉంటుంది అంటే వాక్యాన్ని చూపిస్తూ చెప్పడము కాదు. ఇతని యొక్క సువార్త శైలి ఏ రకంగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తిని తనకి ఏవేవైతే డౌట్లు ఉంటాయో తనని అడగమని చెప్తాడు. అడిగిన తర్వాత అప్పుడు ఇతను ఆలోచించుకొని ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి దేవుని యొక్క ఆత్మలో పూర్ణుడై అతను చేసే పని ఏంటి అంటే అవతల వ్యక్తి అడిగిన క్వశ్చన్కి అప్పుడు సమాధానం చెప్తూ ఉండేవాడు. ఇతరుల యొక్క క్వశ్చన్ ఏ రీతిగా ఉన్నప్పటికీ దేవుడు ఉన్నాడా లేడా, మేము ఈ రకంగా ఉన్నాం, ఇది పాపమా కాదా అని చెప్పి రకరకాల సందేహాలన్నీ అడిగినప్పుడు వాటన్నిటికీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అతను నిరూపిస్తూ చెప్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ రీతిగా అతను చెప్తున్నాడో అనేక మంది యవనస్తురాలు దేవుని నమ్ముకోవడం మొదలు పెడుతున్నారు. ప్రియులారా, ఇంతకీ అమెరికా దేశంలో ఆ యొక్క యూత్ అంతలా పాపం ఏం చేస్తున్నారు అని చెప్పి నేను పరిశీలన చేసినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే అక్కడ భయంకరమైన పాపం పెరిగిపోతుంది. పాపం అంటే సాధారణమైన పాపం కాదు ప్రియులారా. అక్కడ చేస్తున్న పని ఏంటి అంటే మొగోళ్ళు ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఆడోళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. స్త్రీలు మగవాడి కింద ఆపరేషన్ చేయడం జరుగుతుంది, మగవాడు స్త్రీ కింద ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది. అనేక మంది యవనస్తులు తన యవన ప్రాయంలోనే తన యొక్క శరీరాల్ని అమ్ముకోవడం మొదలు పెడుతున్నారు. ఆన్లైన్లో వాళ్ళు బట్టలిప్పి ఆ యొక్క నగ్నముగా ఉన్న దృశ్యాలు, వాళ్ళ యొక్క చిత్రాల్ని ఆ యొక్క డబ్బుల కోసం అమ్ముకోవడం జరుగుతుంది. అంతేకాకుండా యవన ప్రాయంలో ఉన్నప్పుడే చేయకూడని తప్పులు చేసి వాళ్ళు గర్భము దాల్చి ఉన్న బిడ్డల్ని చంపుకునే పరిస్థితి. అంత భయంకరమైన సిచ్యువేషన్ అన్నది ఆ యొక్క అమెరికా ప్రాంతం మొత్తం కమ్మివేయడం జరిగింది. ఈ యొక్క విషయం గురించే చార్లీ పరితపిస్తూ అందరినీ మార్చుకుంటూ రావడం మొదలుపెట్టాడు. ప్రియులారా, తన యొక్క అభిషేకము తన యొక్క గొంతుకు లోపల నుంచి వచ్చేది. అయితే ఒకరోజు అతను ఒక కాలేజ్లో ఒక మీటింగ్కి అటెండ్ అయినప్పుడు తను ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే అనేక మంది మారిపోతున్నారు, అనేక మంది పాపాన్ని విడిచిపెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక మగవాణ్ణి ప్రేమిస్తున్నాను, ఇప్పుడు వీడు ఇలాగే మార్చుకుంటూ వెళ్ళిపోతే నేను ప్రేమించిన మనిషి నాకు దక్కడు అని చెప్పి ఆ వ్యక్తి చేసిన పని ఏంటి అంటే ఆ యొక్క పురుషుడు చేసిన పని ఏంటి అంటే ఒక గన్ తీసుకొని ఆ యొక్క చార్లీని ఏ గొంతుకు ద్వారా చెప్తున్నాడో, ఏ గొంతుకు ద్వారా తన అభిషేకాన్ని వ్యక్తపరుస్తున్నాడో, ఏ గొంతుకు ద్వారా దేవుని యొక్క నామాన్ని గనపరుస్తున్నాడో అదే గొంతుకులో బుల్లెట్ అన్నది కాల్చేయడం జరిగింది. ప్రియులారా, గన్నుతో కాల్చిన వెంటనే ఆ యొక్క తుపాకీ గుండి తన యొక్క గొంతుకులో దిగబడి అక్కడికక్కడే చార్లీ తన యొక్క ప్రాణాలను విడిచిపెట్టడం జరిగింది. ఈరోజు తన యొక్క అంత్యక్రియలందు తన యొక్క భార్యని ఆ యొక్క ప్రెస్ మీట్ వాళ్ళు అడుగుతున్నారు, నీకు బాధ లేదా, నీ యొక్క భర్త చనిపోయాడు కదా, ఇలా దేవుని యొక్క స్వార్థ ప్రకటించినందుకే కదా ఆయన్ని చంపేశారని చెప్పి అడిగినప్పుడు తన భార్య ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమనంటే ఈరోజు నువ్వు ఒక్క చార్లీని చంపచ్చు, కానీ నువ్వు చంపడం వల్ల ఆయన యొక్క అభిషేకము 100 మంది మీద విస్తరింపబడ్డం జరిగింది. 100 చార్లీలు ఈరోజు లేపబడ్డం జరిగింది. నువ్వు ఒక్క గొంతుకుని చంపేసావు అని అనుకున్నావు, కానీ ఈరోజు 100 గొంతుకుల్ని నా దేవుడు లేపాడు. నా యొక్క భర్త మరణం వృధా కాలేదు, ఎందుకంటే దేవుని అందే భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని ఆయనకి నచ్చినట్టుగానే వాడాడు. కాబట్టి ఆయన యొక్క స్థానంలో, ఆయన యొక్క సన్నిధిలో నా భర్త గొప్ప సాక్షి కింద ఉన్నాడు. మంచి అభిషేకాన్ని సంపాదించుకొని నన్ను నా యొక్క
కుటుంబాన్ని, అంతేకాకుండా తను నమ్ముకున్న ప్రజలు కానీ, ఆయన నమ్ముకున్న దేవుడు కానీ ఈరోజు సంతోషభరితులైరి అని చెప్పి ఆ యొక్క అమ్మ మంచిగా సాక్ష్యం చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు అనేక రకమైన అభిషేకాలు ఇచ్చాడు. నువ్వు చేతుల ద్వారా కార్యము చేస్తావు, నీ యొక్క కాళ్ళ ద్వారా కార్యము చేస్తావు, నీ యొక్క గొంతుకు ద్వారా కార్యం చేస్తూ ఉంటావు. అయితే ఆ ఇచ్చిన అభిషేకాన్ని ఆయన కొరకు ప్రాణం పెట్టే విధముగా మారిపోవాలి. ఆయన ఇచ్చిన అభిషేకాన్ని ఆయన కొరకు ఎప్పుడైతే ప్రాణము పెట్టే విధముగా ఉంటుందో అప్పుడు అసలైన స్తుతి యాగము. ప్రియులారా, ఈరోజు ఎంతోమంది సాక్షులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని పన్నంగా పెట్టడం జరుగుతుంది. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, నువ్వు ఆయన కొరకు ఆయన ఇచ్చిన అభిషేకముతో ప్రాణం పెట్టేవాడి కింద ఉండాలి. అంతేగాని నీ యొక్క వీపుని దేవుడికి చూపించుకునే వాడి కింద ఉండకూడదు. నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, ఆయన ఇచ్చిన అభిషేకమును ఆయన కొరకు వాడడం నేర్చుకో. ఆయన ఇచ్చిన రక్షణ ఆనందాన్ని 10 మందికి పంచడం నేర్చుకో. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మని అందరికీ పంచడం నేర్చుకో. ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు మార్చబడతావో, ఎప్పుడైతే నువ్వు లోకస్తుల యొక్క ఆలోచన ప్రకారముగా కాకుండా దేవుని యొక్క ప్రణాళికను చొప్పున నువ్వు ఎప్పుడైతే నడుచుకోవడం నేర్చుకుంటావో అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ యందు సంతృప్తి చెందుద్ది. నువ్వు అప్పుడు అసలైన రీతిగా ఆత్మలో వర్ధిల్లింపబడతావు. ప్రియులారా, ఈరోజు దావీదు అభిషేకాన్ని మంచిగానే ఉపయోగించాడు. కానీ అతను చేసిన చిన్న తప్పు వల్ల దేవుని మీద అచ్చ ప్రేమ పెంచుకొని ఆలోచించకూడని రీతిలో ఆలోచించడం వల్ల ఒక మనిషిని బలి చేసుకోవడం జరిగింది. ఈరోజు దావీదు జీవితంలో ఒక మచ్చని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు నువ్వు దేవుని యందు మంచి అభిషేకం పొందావు, కానీ లోకస్తుల రీతిగా నువ్వు ఆలోచించి ఆ యొక్క అభిషేకాన్ని నువ్వు వృధాపరుస్తున్నావేమో. ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు ఆయన యొక్క అభిషేకాన్ని నువ్వు నిజమైన రీతిగా వాడుతున్నావో లేదో నిన్ను పరిశీలన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండద్దు, అందరూ ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు ఆయన ఇచ్చిన అభిషేకాన్ని ఆయనకి నచ్చినట్టుగా నువ్వు వాడగలుగుతున్నావా? మనుషుల మెప్పు కోసం వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారని చెప్పి సిగ్గుపడి కొన్నిసార్లు నీ యొక్క అభిషేకాన్ని కూడా నువ్వు పక్కన పెట్టేవాడి కింద ఉన్నావో లేదో నిన్ను పరిశీలన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండద్దు. ఈరోజు ఆయన నీకు మంచి అభిషేకాన్ని ఇచ్చాడండి. ఆయన యొక్క ప్రాణాలని పన్నంగా పెట్టి ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన మనల్ని అభిషేకించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క అభిషేకాన్ని ఆయనకి నచ్చినట్టుగా వాడకపోతే ఆయన తిరిగి తీసేసుకుంటారండి. ఈరోజు నీ దగ్గర ఏ అభిషేకం లేకపోతే నువ్వు భిక్షం ఎత్తడానికి కూడా పనికిరావు. ఈరోజు నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నావు అంటే ఆయన ఇచ్చిన అభిషేకమే, ఆయనే ఇచ్చిన కృపయే. ఈరోజు ఆయన ఇచ్చిన అభిషేకంతో నువ్వు సిగ్గుపడబాకు, గర్వపడబాకు. నువ్వు చేయవలసిన పని ఆయన యొక్క ప్రణాళిక చొప్పున నేర్చుకో. ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకోవడం నేర్చుకో. మౌనంగా ఉండబాకండి. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. వాక్యం వేరే కొరకు వారి కొరకు కదా అని చెప్పి మనసులో ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇది మనందరి కొరకు. మనం సరి చేసుకొని మన యొక్క అభిషేకాన్ని రెట్టింపు చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ అన్నది మనల్ని నింపుతూ ఉంటుంది, మనల్ని సరిచేస్తూ ఉంటుంది. ఇంకా మనం ఎన్నో కృపావరాలు మనం పొందుకోవాలి. ఒక్క దాంతో మనం ఆకూడదు ప్రియులారా. ఇంకా అభిషేకాన్ని రుచి చూస్తూ ఉండాలి. ఇది చాలులే, ఈ జీవితానికి ఇది చాలు, నా వయసు అయిపోయింది కదా, నాకెందుకు ఈ అభిషేకం అని అనుకోబాకు. దేవుడు నీకు అభిషేకం ఇచ్చాడంటే ఆయన నీ యందు ఏదో ఒక ప్రణాళిక అనుకుంటున్నాడు. ఆయన నీ యందు ఏదో ఒక కార్యము చేయాలనుకుంటున్నాడు. ఆ కార్యము చేసే వరకు నీ యొక్క అభిషేకాన్ని నువ్వు కాపాడుకో. ఆయనకి నచ్చినట్టుగా నువ్వు వాడుకో. ప్రియులారా, ఎవరు మౌనంగా ఉండద్దు. అందరూ ప్రార్థన చేసుకుందామండి. ఎవరు మౌనంగా ఉండద్దు. మీ 2 చేతులు మీకు నచ్చినట్టుగా మీరు ఉండవలసిన స్థితిలో ఉండి మీ 2 చేతులు ఆకాశం వైపెత్తి
హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. దేవుని యొక్క ఆత్మ మన మధ్య లోపలికి వస్తుంది. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. మన యొక్క ఆత్మని ఆయన యొక్క ఆత్మతో నింపుకుందాం. అందరం ఏకాత్మ ఏక శరీరంతో ఆయన్ని ఆరాధించుకోవాలి. ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోవాలండి. ఆయన యొక్క మాటను మనం వినాలి. ఆయన యొక్క దర్శనాన్ని మనం చూడాలి. ఈ యొక్క ఆరాధనలో మనము ఆయన యొక్క కృపని పొందుకోవాలి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. స్తుతులు చెల్లించండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. పక్కన వాళ్ళని చూసి సిగ్గుపడొద్దు. నోరు తెరిచి బిగ్గరగా ఆయనకి స్తుతులు అర్పించండి. ఈరోజు ఆయుష్తో ఉన్నాం. ఈరోజు కడుపు నిండా ఆహారం తింటున్నాం. ఈరోజు క్షేమంగా బయటికి వెళ్ళి బయట నుంచి ఇంటికి వస్తున్నాం. ఎన్ని కార్యాలని పట్ల చేస్తున్నారు. ఆ చేసిన కార్యాలను బట్టైనా స్తుతులు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆరాధన అన్నప్పుడు మౌనంగా ఉండొద్దండి. మీ నోర్లు తెరవండి. ఆయనకు మొర్ర పెట్టుకోండి. హృదయపూర్వకంగా ఆయన ఆరాధిద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తోత్రం నాయన. స్తోత్రం 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 నాయన. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్తోత్రం 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 నాయన. కృపా కనికరము గల దేవా, మహా మహిమ గల మహారాజా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. కృపా కనికరము గల దేవా, మహా మహిమ గల మహారాజా, మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది. మించిన కృపతో సంతృప్తి పరచినది. మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది. మించిన కృపతో సంతృప్తి పరచినది. కనికరా పూర్ణుడా యేసయ్యా స్తోత్రము. కనికరా పూర్ణుడా యేసయ్యా స్తోత్రము. ఆరాధన నీకేనయ్యా, అనునిత్యము నే చేసేదా. ఆరాధన నీకేనయ్యా, అనునిత్యము నే చేసేదా. కృపా కనికరము గల దేవా, మహా మహిమ గల మహారాజా, నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది. నీ సముఖములో నన్ను నిలిపినది. నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది. నీ సముఖములో నన్ను నిలిపినది. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము. ఆరాధన నీకేనయ్యా, అనునిత్యము నే చేసేదా. ఆరాధన నీకేనయ్యా, అనునిత్యము నే చేసేదా. ఆరాధన నీకేనయ్యా, అనునిత్యము నే
నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా కృపా కనికరము గల దేవా మహిమ గల మహారాజా విశేష కనికరమే విలువను ఇచ్చినది వాడబారని స్వాస్థ్యం వాగ్దానమిచ్చినది విశేష కనికరమే విలువను ఇచ్చినది వాడబారని స్వాస్థ్యం వాగ్దానమిచ్చినది వాత్సల్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము వాత్సల్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా 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 కృపా కనికరము గల దేవా మహిమ గల మహారాజా మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది మించిన కృపతో సంతృప్తి పరచినది మితిలేని కనికరమే నన్ను బ్రతికించినది మించిన కృపతో సంతృప్తి పరచినది కనికరా పూర్ణుడా యేసయ్యా స్తోత్రము కనికరా పూర్ణుడా యేసయ్యా స్తోత్రము ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా 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 కృపా కనికరము గల దేవా మహిమ గల మహారాజా నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది నీ సముఖములో నన్ను నిలిపినది నీ గొప్ప కనికరమే నన్ను వెలిగించినది నీ సముఖములో నన్ను నిలిపినది కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా స్తోత్రము ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా ఆరాధనా నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా
నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా ఆరాధన, నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా ఆరాధన, నీకేనయ్యా అనునిత్యము నే చేసేదా. కృపా కనికరము గల దేవా, మహా మహిమ గల మహారాజా, తరతరములకు ధన్నిగా నన్ను చేసినది నీవే కదా, తరతరములకు ధన్యునిగా నన్ను చేసినది నీవే కదా. కృపా కనికరము గల దేవా, మహా మహిమలకు మహారాజా. స్తోత్రం స్తోత్రం నాయన, మీకు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ సముద్రము అనేటటువంటి మాటను మనం చూసినప్పుడు మొట్టమొదట ప్రియమైన వర్లరా ఒక మాట రాసి ఉంటుంది. ఏమనంటే సముద్రమట యెషయా గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట కనపడతా ఉంది. 27వ అధ్యాయం గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. చాలా బాగా ఆయన అంటున్నాడు కదా, సముద్రము ఎలాంటిది అని అంటే జాగ్రత్తగా చూస్తే కదిలిపోయేదట, నిమ్మళింపలేనిదట. అంటే నదిలాగా సముద్రం ఉండదండి, నదిలాగా సముద్రం ఉండదండి. నిమ్మళింపలేనిది, కదిలిపోయేది, బురద కలిగినది, మైలు కలిగినది, నెమ్మది లేనిది అని చెప్పి సముద్రాన్ని గురించి వివరిస్తారు. నెమ్మది ఉండదు దానికి, పగలు రాత్రి ఉండదు దానికి. పగలు పోని పోరాడి రాత్రుల్లో చల్లగా ఉంటుందా అంటే అది ఉండదు ఏమాత్రం కూడా. ఓ తెల్లగా అల్లాడుతూనే ఉంటుంది, నిమ్మళం ఉండదు, నెమ్మది ఉండదు. ఏమండి అది ఎప్పుడు కూడా మైలుతో బురదతో కదిలిపోయేదిగానే ఉంటుంది కానీ అలజడే ఉంటుంది కానీ ఆగిపోయేదిగా ఉండదు. జాగ్రత్తగా చూస్తే ఈ సముద్రాన్ని దేవుడు మనకి ఒక మంచి అర్థానికి తీసుకొచ్చాడు. ఈ లోకము ఒక సముద్రం కింద మాట్లాడుతూ వచ్చాడు. ఈ లోకము సముద్రానికి సూచన ఏంటి అంటే లోకము. ఈ లోకము ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండదు. ఏమండి అది కదులుతూనే ఉంటుంది, కదుపుతూనే ఉంటుంది, నిమ్మళంగా ఎంత మాత్రం ఉండదు, కలవరపరుస్తూనే ఉంటుంది, కంగారు పెడుతూనే ఉంటుంది, మైలు పడుతూనే ఉంటుంది, బురద కలిగే ఉంటుంది, కళంకం కలిగే ఉంటుంది. ఈ లోకము యొక్క ప్రయాణం కొరకు మాట్లాడుతున్నాడు. ఇందాక మీరు యెషయా గ్రంథం 27:1 చదివినప్పుడు అందులో ఏమని అంటున్నాడంటే సముద్రము మీదట మకరము ఉందట, సర్పమైన మకరం ఉందట, వంకర సర్పం ఉందట, తీవ్రమైన సర్పం ఉందట. ప్రియమైన వర్లరా అదొకటి గమనించండి. సముద్రము అనేటటువంటి దాని మీద ఏది ఏలుబడి చేస్తుంది అని అంటే భయంకరమైన సర్పము యొక్క జాడ కనపడుతుంది అని వాక్యం చెప్తా ఉంది. తీవ్రమైన సర్పం, వంకర సర్పం, ఏమండి సర్పమైన మకరం అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా అయిన క్రీస్తు
చూస్తూ తన గొప్ప బలమైనటువంటి ఖడ్గమట ఆ సర్పమును ఖండించటానికి గట్టిదైన బలమైన ఆ కత్తిని తీసుకొచ్చి సంహరిస్తూ ఉన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో సాతాను తిష్ట వేసుకొని కూర్చొని, సింహాసనం వేసుకొని కూర్చొని ఏలుబడి చేస్తూ కలవరాలకి దారి తీస్తున్నాడు. కానీ దేవుడట బాధ్యత తీసుకుంటాడట, వదిలిపెట్టాడట. అదే సముద్రం లోకంలో ఉంటే వేరే విషయం. ఆ లోకంలో ఉన్న ఆ సముద్రమే కొన్నిసార్లు మన హృదయంలోకి వచ్చేస్తుంది, అలజడి రేపేస్తుంది, భయాందోళనలు కలగచేస్తుంది, కలవరాలను తీసుకొస్తుంది, ఇబ్బందులు కలగచేస్తుంది, మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. అబ్బో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, సముద్రం ఎక్కడో ఉంటే వేరే విషయం, అది మన గుండెల్లో ఉంటుంది, అది మన తలంపుల్లో ఉంటుంది. తీసుకొచ్చేదోటి, వెళ్ళేదోటి, వచ్చేదోటి, తీసుకొచ్చేదోటి, మైలు బట్టలు మైలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, సముద్రంలోని ఏదో ఆడుకుందామని వెళ్తాం, కాళ్ళు కడుక్కుందామని వెళ్తాం, కాసేపు ఆ నీళ్ళతో ఆడుకుందామని వెళ్తాం, కానీ ఏవేవో తాటాకులు వచ్చి అడ్డుకుంటాయి, ఏయేయో సీసాలు, ఏవో నిమ్మకాయలు, ఏవో ఎర్రబట్టలు, నల్లబట్టలు, ఇలాంటివన్నీ కూడా, చేపలు, అలాంటివన్నీ కూడా వచ్చేసి కాళ్ళను చుట్టేస్తూ ఉంటాయి. ఆ మట్టి మైలు మశానమే కనపడతా ఉంటుంది. మనం అనుకుంటాం కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళామా, అంటించుకోవడానికి వెళ్ళామా అన్నట్లు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రము సముద్రము సముద్రము. గమనించిన, చెరువులో చేపలు పట్టట్లేదు ఆయన, సముద్రంలో చేపలు పడుతున్నాడు. ఆలోచన చేయండి. పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ సముద్రాన్ని ఎత్తుకున్నాడు, నిమ్మళం లేనటువంటిది. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో సముద్రానికి ఒక ఘోష ఉంటుందటండి. ఏమండి, 21:25 చూడండి, లోకాసు వార్త 21:25 చూడండి ఒక్కసారి. సూర్య చంద్ర నక్షత్రములను సూచనలను భూమి మీద సముద్ర తరంగ ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఆయన. లోక భక్తుడు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. 21:25 కదండి, 21:20. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలను కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట విడిచిపెడదాం, మనకు అవసరమైన మాట. సముద్ర తరంగముల యొక్క ఘోష వలన కలవరపడినటువంటి జనులకు శ్రమయు కలుగుతుంది. సముద్రంలో ఏముందంటే ఘోష, కలవరపరిచే ఘోష, కంగారు పెట్టే ఘోష. నదిలాగా ఎప్పుడు ఉంటాము? నది నెమ్మది కలిగి ఉంటుంది, సముద్రం ఘోషతో ఉంటుంది. ఏదో ఒకటి ఇబ్బంది కలగజేసేది ఉంటూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం అలాగే ఉంది, మన హృదయము అలాగే ఉంది, మన జీవితాలు అలాగే ఉంటున్నాయి. నదిలాగా ఉండమని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అంటాడు కదా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని నదిలాగా నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా.
పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా. సముద్రం దగ్గర చెట్లే ఉన్న పెరుగుతున్నట్లు చూసారా ఎప్పుడైనా? ఏమండి, సముద్రం దగ్గర చెట్లే ఉన్న పెరగడం ఎప్పుడైనా చూసారా? చూడలేదు, నేను చూడలే, మీరు చూడలే. నది దగ్గర చెట్లు పెరిగేది చూస్తాం, కాలువల దగ్గర చెట్లు పెరిగేది చూస్తాం, చెరువుల దగ్గర చెట్లు పెరిగేది చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, నదిలాగా నువ్వు ఉంటే పచ్చని చెట్టుగా నువ్వు ఉంటావు అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు కదా, ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నదిలాగా నువ్వు ఉంటే అడవిని తీసేసి తోటగా చేయబోతున్నాడు దేవుడు. సముద్రం నుంచి నిన్ను తీసి ఒక నదిలాగా చేయాలనుకుంటున్నాడు. ఈ సముద్రంలో, ఈ అలజడిలోకి ఆయన దిగుతున్నాడు, కలవరంలోకి ఆయన దిగుతున్నాడు, కంగారులోనికి ఆయన దిగుతున్నాడు, వేదనలోనికి దిగుతున్నాడు ఆయన. ప్రియమైన వర్లారా, ఆ ఘోష, ఆ ఘోష, ఆ భయంకరమైనటువంటి ఆ ఘోషలోనికి ఆయన దిగుతున్నాడు. ఎందుకు అనంటే నిన్ను నన్ను బ్రతికించాలని, నిన్ను నన్ను బ్రతికించాలని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం, చూడండి. అమ్మా, 2వ అధ్యాయము, సరే ఓకే, 12:9 కదా, సారీ, 12:9. అపవాది అనియు కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆ సముద్రము, అంటే ఆ సముద్రము మీద నివాసం ఉండటానికి అది వస్తుంది కదా, మన అలజడిలో అది నివాసం ఉండటానికి వస్తుంది. మనల్ని ఇంకా ఏడిపించడానికి, మనల్ని ఇంకా కలవరపరచడానికి, ఇంకా వేదన పాలు చేయటానికి అది మన యొద్దకు వస్తుంది. అయితే ఆయన బాధ్యత తీసుకుని ఆ ఘట సర్పమును ఆయన నిర్మూలము చేస్తున్నాడట. దానికి ఎన్ని పేర్లు ఏమంటే, సర్వలోకమును మోసపుచ్చుతుందట, అది మోసపుచ్చుతుందట. ఎలాగైనా కానీ చెడ్డ మార్గంలోనే అది నిలుస్తుందట. మొన్న శుక్రవారం రాత్రి ప్రార్థన జరుగుతుంది రాజమండ్రిలో. జరుగుతూ ఉంటే కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మార్గం సరళం చేస్తానని ప్రభు చెప్తున్నారు. చక్కగా సముద్రం కనపడుతుంది, అందులోంచి ఆరిన నేల కళ్ళ ముందు కనపడుతుంది. అలాగా ఆరిన నేలను వేసుకుంటూ వచ్చారు. కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అడవిలాగా ఉంది అదంతా కూడా. మెల్లని చంద్రుడు చక్కగా పైకొచ్చి ఆయన ఆ చంద్రుడు కాంతి ఆ స్థలమంతా కూడా వెదజల్లినట్లుగా చల్లనిదనం, నెమ్మదితనం, సమాధానంగా ఉంది. ఆ మంచి సమాధానం వచ్చింది. ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సాతానుడు రూపం కనపడుతుంది. ఆటవికులు ఉంటారు కదా, కోయదొరల్లాగా
ఆ రూపాల్లాగా కనపడుతుంది, వాడు జాడ కనపడుతుంది, వాడు జాడ ఉంది ఇంకా అని అనిపించింది. ప్రభా, దానికి ఇంకా ప్రార్థన అవసరం అని నాకు అనిపించి ఇంకా ఆ విషయాల మీద ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని తరమాలి, ఆయన దిగి రావాలి, ఆయన నిర్మూలన చేయాలి, ఆ సాతాను యొక్క తంత్రాలు లేకుండా ఆయన చేయాలి. ఆయన చేయాలి అనంటే సంఘమై ఉన్నటువంటి మనము కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. మోసపుచ్చేవాడిని ఎంతకాలం బతికించుకుంటాం? మోసపుచ్చేవాడు ఎంతకాలం ఏలుబడి చేస్తాడు? ఒక్కసారి ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 చదువుదాం. మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. నీకు నచ్చినట్లుగా నువ్వు నడిచేస్తున్నావట, నువ్వు మెచ్చుకున్నట్లుగా నువ్వు నాకు ఇలాగే బాగుంది అని అనిపిస్తుందని నీ కోరికలను తీర్చుకుంటూ, నీ సొంతాన్ని తీర్చుకుంటూ, నీ సొంత నడవడికలతో నువ్వు నడిచిపోతూ ఉంటే ఇదిగో ఉగ్రత పాత్రలు నీ మీదకి దిగిపోతాయి అంటున్నారు. ఎంతోమంది యవన బిడ్డలు, ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది యవన బిడ్డలు ఈ రోజున ఏడుస్తున్న విషయం ఏంటో తెలుసా? చేతులారా చేసుకున్నాం అక్క, ఆ రోజున మాకు చాలా తీయగా ఉంది, చాలా బాగుంది. అవును, పాపం ఎప్పుడు కూడా అతిథిలాగే ఎంటర్ అవుతుంది, రుచిగా అనిపిస్తుంది, దాన్ని వదలబుద్ధి కాదు, తర్వాత అధికారి అయిపోద్ది. దాని చేతిలోనికే, పాపం చేతిలోనికే సమయమంతా, మన ఆయుష్ అంతా, మన పరువు అంతా, మన బ్రతుకంతా, మన భవిష్యత్ అంతా తీసేసుకుంటుంది. పాపాన్ని పోషించే మనసు విసిరి పారేసే, నీ స్వభావ సిద్ధమైన మనసును మార్చేసుకో. ఆయనే అంటున్నాడు ఖచ్చితంగా. నీకు ముందు అలాగా పాడు చేసుకొని దైవోగ్రతకు, దేవుని ఉగ్రతకు పాల్పడిన వారు ఉన్నారు. నువ్వు కూడా ఎందుకు ఆ దారిలో వెళ్తావని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ యొక్క మకరము సాతానే అని మనకు అర్థమవుతూ ఉంది. ఈ లోకము అనే సముద్రం మీద అధికారిగా కూర్చున్నాడు అనేది అర్థమవుతుంది. అందువల్ల నిమ్మళము లేదు, నెమ్మది లేదు, యుద్ధాలు, కష్టాలు విడవకుండా ఘోరంగా జరుగుతున్నాయి. ఇది మన హృదయంలో జరిగిపోతుంది, మన బ్రతుకులో జరిగిపోతుంది. భయాందోళనలకు గురైపోతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, వాడు తిష్ట వేసుకొని కూర్చుంటున్నాడు. ఇదంతా వంకర సర్పమైన సాతాను కలిగిస్తున్న అల్లకల్లోలాలు, వంకరగా మన జీవితాన్ని మార్చేయటానికి చూస్తూ ఉంటారు, వంకరగా మార్చేయటానికి చూస్తారు. కానీ అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు మన మధ్యలో ప్రత్యక్షమైనట్లుగా కనపడుతుంది. అపవాది క్రియలు మనం ప్రార్థన చేశాక ఆఖరిని ఏమంటాం చెప్పండి? అపవాది క్రియలకు లయం అంటాం. ఏమంటామమ్మా? అపవాది క్రియలకు లయం అంటాం. అంటే లయపరిచే లయకర్త మన తరపున ఉన్నాడు. కాబట్టి మంచి గీతలే గీసుకోవాలి, మంచి మార్గంలోనే వెళ్ళాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను నడుస్తున్నానంటే ఆయన వదిలిపెట్టేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, నీ వలన నీ బ్రతుకు ఒక అర్థం ఉండదు, నీ వల్ల నీ ఇంటి వారికి అర్థం ఉండదు, నీ వల్ల నీ దేవునికి మహిమ ఉండదు, నీ వల్ల నీ భవిష్యత్తుకు కూడా ఒక మంచి జీవితం ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చక్కదిద్దుకుందాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. గమనించండి, భక్తిహీనత దీనికి కారణమని
మాట్లాడుతూ ఉన్నాడు. కదిలిపోతూ ఉండే తలంపులు ఎప్పుడైతే మనకు వస్తున్నాయో అది భక్తిహీనతతో సమానం. రక్షించబడినటువంటి వారిలో కూడా కదిలిపోయే స్వభావం ఉంటుంది. ఇంకా అది చూద్దామా, ఇది చూద్దామా, ఇందులోకి వెళ్దామా, అందులోకి వెళ్దామా, ఇలా నడుద్దామా, అది సరదా తీర్చుకుందామా, ఈ సరదా తీర్చుకుందామా. ప్రియమైన వాళ్ళరా, అలా పాపం ఎప్పుడైతే ఉంటుందో లైఫ్ బోరింగ్ కింద ఉంటుంది, బోర్గా ఉంటుంది. మనం చేయవలసిన కర్తవ్యం కనపడదు, గురి వద్దకు పరిగెడుతున్న విధానం కనపడదు. గురి వద్దకు పరిగెత్తే పిల్లలు ఎవరూ కదలకండి అమ్మ. కుదురుగా కూర్చున్నారు కదా, చక్కగా కూర్చోండి. ప్రియమైన దేవుని, మీరు కదిలేటప్పుడు కెమెరా పడిపోద్ది నాన్న. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. మీ జీవితాలను మీరు వంకర చేసుకోవద్దు. పతనమైపోతున్న రోజులు ఇవి, పచ్చికాయల బ్రద్దలైపోతున్న రోజులు ఇవి. మీ జీవితం సముద్రంలాగా పెట్టుకోవద్దు. సముద్రపు జీవితంలో మీరు ఉండొద్దు, ఎంత మాత్రం ఉండొద్దు. ఓకే, సాతానను మకరం లోకమను సముద్రం మీద అన్యాయముగా సింహాసనం వేసుకొని యుగ దేవతగా మానవ కోటంతటిని ఏలేటటువంటి స్వభావంలో ఉంటుందట. గనుక మన జీవితాల్లో నెమ్మది ఉండదట. కానీ దేవాది దేవుడు దాన్ని ఖండించడానికి మన మధ్యలోనికి దిగుతున్నాడు. కలవరమైపోతున్న మన హృదయాలను సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నెమ్మదిపరుస్తున్నాడు, కార్యం చేయటానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నాడు. రెండోది ఏంటి అని అంటే, సముద్రం అనేది ఒకటి లోకం అని చెప్పాం, రెండోది హృదయం అని కూడా చెప్పుకున్నాం. రెండోది ఏంటి అని అంటే, ప్రియమైన వాళ్ళారా, వల వేశారట. సముద్రంలో వల వేశారట. వల అంటే ఏదో చేత్తో విసిరే ఓ చిన్న వల కాదండి. సముద్రమంతటిని కూడా దేవేటటువంటి ఒక చెక్కమండి వలంటే. సముద్రమంతా దేవేటటువంటి, వంట చేసేవారికి కనపడుతుంది. బజ్జీలు వేస్తూ ఉంటారు, నూనె బాండీలో దేవుతారు. మీరు ఈ మధ్యకాలంలో పిండి వంటలు వండే ఉంటారు, పెద్ద నూనె బాండీలో దేవుతారు. అలాగా సముద్రమంతా దేవేటటువంటి దేవి తీసిన చెక్కు అని మనం చెప్పచ్చు వల అంటే. ప్రియమైన వాళ్ళరా, ఈ వల అనగా అర్థం ఏంటి అంటే వాక్యము, దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము మన మధ్యలోనికి వచ్చి దేవుతుంది. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చెప్పండి చూడకుండా. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి కృప అది మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది అనుకుంటా, 18 దగ్గరికి. అక్కడ అమ్మా, సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చాలు. దేవుని యొక్క వాక్యము మొదటట దేవుని యొద్ద ఉన్నదట, తర్వాతట మన మధ్యలోనికి వచ్చిందట. ప్రియమైన వాళ్ళరా, మన మధ్యలోనికి వచ్చి ప్రతి మనిషిని ప్రేమించి ప్రతి మనిషికి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతుందట. ఆ కిందన రాశాడు కదా ఆయన, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివాసం ఉండెను, కృపా సత్య సంపూర్ణునిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఓ మంచి కార్యము ఈ స్థలంలో. దేవుడు కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలోనికి వచ్చాడు. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి చదువుదామా. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున
భక్తిహీనుల కొరకు చనిపోయినే చదివేస్తాను, ఎక్కువ ఉంది. నీతివంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆ నీటిలో మిగిలిపోక చిక్కంలోకి వస్తున్నామట మనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనము ఆయన ద్వారా సమాధాన స్థితి పొంది ఉన్నాం. నీటిలో అలజడి, బురద, మైలు, కలవరం, కంగారు, వేదన, దీనికి రాత్రి లేదు పగరలేదు. ఈ సముద్రం ఘోష గోల అందులో బ్రతికిన నన్ను జాగ్రత్తగా నువ్వు నన్ను చిక్కము ద్వారా వల వేసి జాగ్రత్తగా పైకి తీసావయ్యా. సమాధాన స్థితిని కలగజేసావయ్యా. నెమ్మది కలిగిన స్థితిని కలగజేసావయ్యా. అయ్యా నెమ్మదినిచ్చావయ్యా అని మనం స్తుతిస్తున్నాం. ఈ రోజున మనం రక్షించబడ్డామనంటే మనకి నీటిలో చాలా బాగుంది. ప్రియమైన వారులారా, చాలా బాగుంది. ఒకప్పుడు మనకు బాగున్నాయి అన్నీ కూడా ఈ రోజున మనకు పెంటగా ఉన్నాయి. నేనే ఇలా బ్రతికానా, నేనే ఇలా జీవించానా? ఒక వయసుకు కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆశలు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఓకే, పాపానికి కొన్ని ఆకర్షణలు ఉంటాయి. బాగున్నట్టు అనిపిస్తుంది, ప్రతి ఒక్కటి కూడా హాయిగా అనిపిస్తుంది. ఎంత బాగుంది, ఈ సరదా ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుందా? దొరకదే. ఈ హాయిగా ఉంది అని అనిపిస్తుంది. ప్రియమైన వారులారా, కొన్ని రోజులు ఓ వైరాగ్యంగా బ్రతికిన నీవు కొన్ని రోజులు పోయాక నేనేనా వీటిని ఇష్టపడ్డానా, నేనేనా అని చెప్పి ఆలోచించడం జరుగుతుంది. మన మీద మనకే సిగ్గు కలుగుతుంది, మన మీద మనకే చిరాకు కలుగుతుంది. నేను ఎందుకు అలా ప్రవర్తించాను, ఆనాడు అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండిపోను అనేటటువంటి ఒక ఆలోచన మనకు కలుగుతూ ఉంటుంది. కొద్దిగా నిగ్రహించుకోలేకపోయాను, కొద్దిగా అదిమి పట్టలే. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయండి, ప్రతి మనిషికి ఆశలు ఉంటాయండి, ప్రతి మనిషిలోని పాపపు తలంపు ఉంటుందండి, ప్రతి మనిషిలోని పాపపు తలంపు ఉంటుంది. మొమ్మాటికి మళ్ళీ పాపము లేదు అన్నవారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడైనా అబద్ధికులు కాలేదు, మీరు యథార్థంగా మీ హృదయంలో ఉన్నారు. ఎవ్వరము నీతిమంతులము కాము, అందరము పాపం చేసి దోషులమైపోయి నిలబడ్డాం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అటువంటి మనలను దేవుడు చిక్కములోనికి తీసుకుంటున్నాడు, వలలోనికి తీసుకుంటున్నాడు, అంటే భద్రతలోనికి తీసుకుంటున్నాడు, జాగ్రత్త చేసుకుంటున్నాడు. 4వ అధ్యాయం రోమా 4:25 చూడండి నాన్న. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మంచి మాట, చక్కని మాట. ప్రియమైన దేవుని బిడ్డలారు, చక్కని మాట, చక్కగా మాట్లాడారు ఆయన. ఓకే, 5:1 చూడండి రోమా. దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆయన ఎందుకు తీసుకున్నాడంటే ఆయనతో కూడా ఉంచుకొనటానికి, మళ్ళీ నీళ్ళలో వదలడానికి కాదు. కానీ ఈ వలలోకి వచ్చి మెల్లమెల్ల ఆడిపోతూ ఉంటాయి. ఆ నీళ్ళు బాగున్నాయి కదూ, ఆ వాసన బాగున్నది కదూ, ఆ పరిస్థితి బాగుంది కదూ, ఇది బాగుంది కదూ. దేనికి అలవాటు పడిపోయిన వాళ్ళు దానికే అలవాటు పడిపోతారు.
ఓ రోజు చేపలావిడ చేపలన్నీ అమ్మేసుకొని వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతూ చీకటి పడిపోయింది, ఈ స్థలం దాటి ఈ పొలాల్లోంచి కొండల్లోంచి ఇంటికి పోవాలి, ఈ రాత్రికి ఎక్కడే పడుకొని తెల్లవారుజాను ఇటు నుంచి ఇటు మార్కెట్కి పోతాను అని చెప్పి చూస్తుందంట. అమ్మో ఈ మంచు ఎక్కడ పడుకోనని చూస్తే ఓ చిన్న దీపం ఎక్కడో కనపడుతుందట. ఎవరిదో పాక ఉంది ఇక్కడ అన్న రాత్రి మీద వాళ్ళ ఇంటికి వెళ్తే ముసలమ్మ ఉందంట ఒక ఆవిడ. అమ్మా ఇది నా పరిస్థితి, ఈ రాత్రికి ఇక్కడ పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోతానమ్మా అంటే, అలాగేనమ్మా వచ్చి పడుకో అందట. సరే బయట గంప పెట్టేసి లోపలికి వచ్చిందట. లోపల ఆ పక్కన అన్ని పూల తోటలు, ఈ పెద్దావిడ పూలు కడుతుంది కాబోలు, మాలలు కడుతుంది కాబోలు, రాశిగా పువ్వులు ఓ పక్కన ఉన్నాయట, మాలలు కట్టి ఓ పక్కన ఉన్నాయట. కొందరు వచ్చి ఈ మాలలు కట్టి కొన్ని ఓ బుట్టలో వేసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నారట. ఈ పచ్చి పూలు మొగ్గల్లాగా ఉన్నాయి, కడుతుందనమాట. ఇక చూడండి బాబు, ఆ ఇల్లంతా సువాసన సువాసన సువాసన, ఎంత సువాసనో. అర్ధరాత్రి వరకు కట్టి లాంతర్ తగ్గించి పడుకుందంట పెద్దావిడికి. ఈవిడి పడుకుందంట చేపలావిడ. పడుకుంటే నిద్ర పట్టట్లేదట. 1 గంట అయిపోయినా 2 అయినా 3 అయినా నిద్ర పట్టట్లేదట. లేచి మెల్లగా తలుపు తీసిందట. అమ్మా లేచిపోయావు ఎంత పొద్దున్నే? ఎందుకనంటే, అమ్మా రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు, 1 గంట అయినా పడుకుంటే నేను ఉదయం మళ్ళీ నేను పని చేసుకోగలను, ఆ గంట పడుకుంటానమ్మంటే, పడుకోవడానికే కదమ్మా నీకు మంచి పక్కేసాను అంటే, అలా కాదు కానమ్మా 1 నిమిషం ఉండని బయటికి వెళ్ళి ఆ ఉప్పు చేపల గంప ఉంది కదా అది తెచ్చి తల కింద పెట్టుకుందట. అబ్బా భలే ఉందలే వాసన. మల్లెపూల దగ్గర పడుకోవచ్చా, ఉప్పు చేపల దగ్గర పడుకుంటావా చెప్పండి? రోజు అది అలవాటు అయిపోయింది, సెంటింగ్ ఇంజిన్. ఈ సొంటి పడట్లేదు. ఆవిడందట, అయ్యయ్యో కంపు వచ్చేస్తుందమ్మా అని అంటే, ఉండమ్మా 1 గంట అయినా పడుకుంటాను, సులాగా నిద్ర పడుతుందని పడుకుందట. గురక తీసుకోమని పడుకుందంట ఆవిడకి. ప్రియమైన వాళ్ళరా, పాపం కూడా అలాగే ఉంటుంది. చేపల కొంపు, నీసు కొంపు, ఆ గంప, ఏగలు ముసిరేసి దోమలు ముసిరేసి అయ్యబాబోయ్ అదొకలాగా అయిపోయినా ఆ గంప తల కింద పెట్టుకుంటే నిద్ర వచ్చిందంట. నాకు రోజు ఇది అలవాటు. వల్లోకి వచ్చిన చేపలకి ఎలా ఉంటాయంటే, ఆ నీళ్ళు అలవాటు, ఆ బురద అలవాటు, ఆ కంపు అలవాటు, ఆడుకోవడం అలవాటు. ఈ చెక్కలోకి వచ్చినాటికి ఆడుకోవడానికి ఉండదు బాబా, గెంతడానికి ఉండదు బాబా, ఏదడానికి ఉండదు బాబా. ఆయన అంటాడు, నాతో ఉండుటకు నిన్ను దేవుకొని దగ్గర పెట్టుకుంటున్నానని ఆయన అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత జరిగాక మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ఏంటి ఆ క్వశ్చన్? ఎట్లా వేస్తారు? శాశ్వతంగా వాళ్ళు ఉండిపోద్దా, ఉండదా? ఉండదు. నిండిపోయాక, వాళ్ళ కాలం అయిపోయాక ఇన్ని రోజులను వదులుతారు, అది వాళ్ళ లాగేస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున సువార్త వల భూమి మీద వేశారు. ఒక కాలం వచ్చేస్తుంది, ఆగిపోయే కాలం, సువార్త ఆగిపోతుంది. ఈ రోజున విరివిగా ఛానల్స్లో దొరుకుతుంది, టీవీలో దొరుకుతుంది, యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది, ఫేస్బుక్స్లో దొరుకుతుంది, అండ్ ఇన్స్టాగ్రామ్లో దొరుకుతుంది. నాకు తెలిసినవి ఇవే, నేను అవన్నీ వాడను, నాకు తెలియదు. ఏమండి, ఈ మందిరాల్లో దొరుకుతుంది, కరపత్రికల ద్వారా దొరుకుతుంది. ఏమండి, సువార్త అంతటా దొరుకుతుంది. కానీ ఒకరోజు మూతబడిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ వలలు ఎలాంటివో తెలుసా? చూడండి, ఒడ్డున వేస్తాడు ఆయన, ఒడ్డున వేస్తాడు. కొన్ని చేపలు దొరుకుతాయి. పావు వంతు వెళ్తేనే కానీ అటు తెప్పలు లాంటివి వేసుకొని పావు వంతు వెళ్ళి అక్కడ వల వేయాలి, అక్కడ ఇవి దొరుకుతాయి. ఇంకో 1/2 వంతు వెళ్ళాలి అని అంటే పడవల్లాగా వేసుకొని వెళ్ళాలి. ఏమండి, సముద్రం మధ్యకి వెళ్ళాలనుకోండి, పెద్ద పెద్ద బోట్లు వేసుకొని వెళ్ళాలి. ఒక్కొక్కరు ఒక బోట్ వెళ్ళిందంటే 4 రోజులకు తిరిగి వస్తుంది. ఒక బోట్ వెళ్ళిందంటే 3 నెలలకు తిరిగి వస్తుంది. ఒక బోట్ వెళ్ళిందంటే 6 నెలలకు తిరిగి వస్తుంది. ఈ 3 నెలలు 6 నెలలు తిరిగి వచ్చే బోట్లు ఎలాంటివో తెలుసా అండి? ప్రియమైన వాళ్ళరా, అమ్మ ఇక్కడ పెట్టించి,
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క కార్యం అలాగ ఉంటుందండి. ఏమండి, మధ్యలోకి వెళ్ళి వెయ్యాలి. మేము అంతర్వేది చెరి అక్కడ కంట్రోల్ చేయి, వాళ్ళందరినీ మాట్లాడొద్దని చెప్పు ఏమ్మా, ఓకేనా? ఆడు లీడర్ ఏమనుకుంటున్నారు? వెరీ గుడ్, మాట్లాడించుకమ్మా, వెరీ గుడ్. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ అంతర్వేది వెళ్ళినప్పుడు అక్కడ ఆడవాళ్ళు అడుగుతూ ఉంటాను ఎప్పుడైనా, అమ్మా మీ ఆయన గారు బోటు మీద వెళ్ళారా అంటే, అవునమ్మా దొరలందరూ వెళ్ళారమ్మా, ఆ దొర ఈ దొర ఆ దొర అందరూ వెళ్ళారమ్మా, ఎప్పుడుకొస్తారమ్మా అంటే, అమ్మా మా దొర అయితే 2 నెలలకు వస్తాడమ్మా, వాళ్ళ దొర నెలకు వచ్చేస్తాడు, వాళ్ళ పడవ వేరు మా పడవ వేరు, ఈ దొర అయితే 6 నెలలకు వస్తాడమ్మా, వీళ్ళ పడవ వేరు అన్నారు. ఆ 3 నెలలు ఆ 6 నెలలు ఈ పెద్ద ఎక్స్టెన్షన్ డేస్ టైమింగ్ ఉందో చూసారా, వాళ్ళు లోపల పడవల్లోని ఫ్రిడ్జ్లు ఉన్న పడవలండి అవి, పెద్ద పడవలవి. ఏమండి అని అంటూ ఆవిడ కళ్ళం నీళ్ళు పెట్టుకుంది. ఎందుకమ్మా నీకు బాధ కలిగించానా నేనంటే, ఆవిడంది దొరలో వెళ్తారు కానీ మా గుండెకాయలు అట్నాగా ఊడిపోతాయమ్మా, ఒక్కొక్క పడవ ప్రమాదవశాత్తు తిరగబడిపోద్దమ్మా, మా బోటి బ్రతుకులు ఏ పాటివమ్మా అని ఏడ్చినప్పుడు చాలా బాధ కలిగింది. వాళ్ళ కష్టం కనపడింది. రెండోది, నా ప్రభు యొక్క కష్టం కూడా అందులో కనపడింది. నన్ను వెతుక్కోటానికి నా ప్రభు ఒడ్డునే దొరికానో తెలీదు, పావంతు వస్తేనే కానీ దొరికానో లేదో తెలీదు, 3 నెలలు ప్రయాణం చేస్తేనే కానీ దొరికానో లేదో తెలీదు, 10 ఏళ్ళు ప్రయాణం చేస్తే దొరికానో తెలీదు, 20 ఏళ్ళు ప్రయాణం చేస్తే దొరికానో తెలీదు అని చెప్పి, ప్రభువా నాతో నీకు ఎంత అలసటయ్యా, నువ్వు నా కొరకు పుట్టించావు కదా, నా పేరు నీకు తెలుసు, నా జీవితం నీకు తెలుసు, నన్ను అక్కడక్కడ ఉండనివ్వు ప్రభువా. కొందరిని పట్టుకోవడానికి వ్యభిచార గృహాలకు ఆయన రావాలి. ఏయ్ కూర్చో, వ్యభిచార గృహాలకు రావాలి. కొందరిని పట్టుకోవడానికి సిగరెట్లు కాల్చే దగ్గరికి ఆయన రావాలి. కొందరిని పట్టుకోవడానికి సారా కొట్ల దగ్గరికి రావాలి. కొందరిని పట్టుకోవడానికి పేకాడే దగ్గరికి రావాలి. కొందరిని పట్టుకోవడానికి కోడి పందాల దగ్గరికి రావాలి. ఎన్ని తెప్పలు ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే, మానవుడిని పుట్టించిన దగ్గర నుంచి నేటి వరకు ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడు, ఆయన పని చేస్తూనే ఉన్నాడు, వెతుకుతూనే ఉన్నాడు, బాగు చేసుకుంటూనే ఉన్నాడు, మేలుకరమైన స్థలానికి తీసుకొస్తూనే ఉన్నాడు. కలవరం లేని స్థలానికి తీసుకెళ్లాలని, కన్నీరు లేని స్థలానికి తీసుకెళ్లాలని. ఈ సముద్ర ఘోషలు, మన లోపల ఉన్నటువంటి ఈ కుళ్ళు, ఈ కృతంత్రాలు, కోపాలు, రాజ్య సింహాసనం వేసుకుని ఏలుబడి చేస్తున్న సాతాను తంత్రాలు, వీటన్నిటిని వదిలించడానికి, కదిలిపోతున్న ఈ హృదయాన్ని కట్ చేయడానికి, మనల్ని బలపరచడానికి, నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వంటే ఇష్టం గనుక, నువ్వంటే ఇష్టం గనుక. మనుషుల ఇష్టం ఏ పాటిదండి? మనుషుల ఇష్టాన్ని మించిన ఇష్టం అండి నా దేవునిది మనుషుల ఇష్టాన్ని మించిన ఇష్టం అండి. అది కష్టంగా ఆయన ఎంచుకోడండి. ప్రియమైన వారులారా గమనించండి, మరొక మాట ఆయన అంటున్నాడు కదా, గమనించండి, సముద్రములో వల శాశ్వతముగా ఉండదు, అది ఒక రోజుకు క్లోజ్ అయిపోద్ది. ఇంకోటి గమనించండి, నోవాహు వాడ ఉంది ఏమండి, మూతబడేంత వరకు తెరుచుంది. మూతబడ్డాక తెరవబడిందా? లేదు, తెరవబడాలి. రండి అని 120 సంవత్సరాలు స్వార్థ ప్రకటించారు. రండి జలప్రళయం వస్తుంది, 120 సంవత్సరాలు. ఇప్పుడు ప్రభు రాకడ వస్తుందని గత 2026 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటించబడతానే ఉంది. రక్షకుడు వస్తాడని ప్రభు పుట్టుకకు ముందు కొన్ని 100,000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించే దేవుడు, ముందుగా తెలియపరిచే దేవుడు.
ఆయన మౌనంగా ఉండడు. నా పిల్లలైన వారికి నేను దాచెదనా అంటాడు. రక్షకుడు ఉదయిస్తాడని ముందుగా ప్రవచనాలు ఉన్నాయి. రెండో రాకడ వస్తుందని ప్రభు పుట్టుక నుంచి 2026 సంవత్సరాల నుంచి ఏక బోర ఊదుతున్నాడు ఆయన. ఏక బోర ఊదుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించేటటువంటి మనము ఆ బోరను నిర్లక్ష్యం చేయొద్దు, ఆ వాక్కును నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని పిల్లలంగా మనం ఉందాం. ఆయన వల వేశాడట, ఆ వలలోనికి జాగ్రత్తగా ఉందాం. ఇంకొక మాట, సముద్రంలోని చేపలన్నీ వలలో పడతాయా అండి? క్వశ్చన్. సముద్రంలో చేపలన్నీ వలలో పడిపోతాయా అండి? పడవు. కొన్ని నీటిలో ఉండిపోతాయి. చాలా భయం వేస్తుంది అన్నమాట. వల వచ్చినప్పుడు నేను అందాను వలలోకి, రమేష్ అన్నయ్య గారు అందారు, మా పిల్లలు అందారు, మా మామగారు అందారు, మా అత్తయ్య గారు అందలేదు, మా డాడీ గారు అందారు, మా తాతయ్య గారు నానమ్మ గారు అందలేదు, మిగిలిపోయారు. వలలోకి రాలేదు, ఆయన వాక్యంలోనికి రాలేదు, వాక్యం చేత నింపబడలేదు, వాక్యం చేత తయారవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరో మిగిలిపోతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయాలమ్మా. మనం లోకం సౌందర్యంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, కానీ అది మనల్ని కడతేర్చదు, అర్ధాయుషుతో మిగిల్చేస్తుంది, మనల్ని వదిలిపోవటానికి చూస్తుంది, అభ్యంతరాలు కలగచేస్తుంది. కనుక ఈ వల అటువంటి వల. మూడోది చూసినప్పుడు గమనించండి, ఆయన అంటున్నాడు కదా, కొందరట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారి కానీ భూమి క్రింద ఉన్నవారు కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించను. ఇప్పుడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్నవారు దేవుడిని దేవుడిగా ఒప్పుకుంటారట, భూమి మీద ఉన్నవారు ఒప్పుకుంటారట, భూమి కింద ఉన్నవారు ఒప్పుకుంటారట. అయితే గమనించండి, పరలోకములో ఒప్పుకున్నవారు ఆయన మహిమలో ఉంటారు, భూమి మీద ఒప్పుకున్నవారు లోకాన్ని విడిచిపెడితే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. భూమి కింద ఉన్నవారు అని అంటే పాతాళంలో ఉన్నవారు, పాతాళములో ఉన్నవారు ఒప్పుకుంటారు కానీ వారికి పరలోకము లేదు. నా మాట అర్థమైందా అమ్మా? ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నప్పుడే దేవుణ్ణి దేవునిగా ఒప్పుకోవాలి. ఆత్మ పక్కకు వెళ్ళిపోయాక శరీరం ఏదైతే చేస్తుందో అది ఆత్మ మీద ప్రభావితం చూపిస్తుంది. ఆత్మకే పాతాళము పరలోకము కానీ శరీరానికి లేదు, శరీరం మట్టి అయిపోతుంది. ఈ ఆత్మ జాగ్రత్తగా ప్రభు పాదాలను పట్టుకొని ఒప్పుకొని సరిచేసుకొని కడుక్కొని క్షమించమని అడిగి ప్రభు పాదాల దగ్గరికి చేరిపోవాలి. వాళ్ళు పరలోకానికి వెళ్తారు. గమనించండి, భూమి కింద ఉన్న పాతాళములో ఉన్నవారు ఒప్పుకుంటారంట దేవుణ్ణి, ఆయనే దేవుడని. శరీరంలోంచి ఆత్మ పక్కకు వెళ్ళిపోవడమే ఆత్మకు అర్థమైపోద్ది. దేవుడేంటో, లోకమేంటో, పాపమేంటో, పరిశుద్ధత ఏంటో అన్నీ అర్థమైపోద్ది. అర్థమైపోయినా ఇక సరి చేసుకోవటానికి అవకాశం ఉండదు, ఎంత మాత్రం అవకాశం ఉండదు. ఈ ఆత్మ శరీరంలో ఉంటుండగా, దేహంలో ఉంటుండగా ఖచ్చితంగా ఒప్పుకోవాలి.
ఏమండి, భూమి మీద అపవిత్రాత్మ పట్టినవాడు గెరాసీనుడు ఒకరోజు యేసుప్రభు వారిని చూచి ఏమంటున్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా యేసు, సాష్టాంగపడి నాతో నీకేం పనయ్యా, అయ్యా మా సమయం ఇంకా రాలేదయ్యా, మమ్మల్ని ఏమి చేయొద్దయ్యా అని బతిమాలుకుంటూ ప్రార్థన చేశాను అని రాస్తుంది. అపవిత్రాత్మ ప్రార్థన చేస్తుంది, దయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి ఆయనకి. అంత మాత్రాన వాళ్ళు దేవదూతలు అవ్వరు, దేవదూతలు అవ్వరు. వారి పాతాళము లోనికి వెళ్ళిపోవలసిన వారు, నరకంలోనికి వెళ్ళిపోవలసిన వారు, వారి సమయం ఇంకా రాలేదని బతిమాలుకుంటున్నారు. దేవుడెవరో తెలుసు. ఈ యుగ సంబంధమైన దూతలకి తెలుసు దేవుడెవరో తెలుసు. ఇప్పుడు ఒప్పుకోరు, పూజింపబడతారు. ప్రియమైన వాళ్ళారా, ఘనపరచబడతారు, సన్మానాలు చేయించుకుంటారు. కానీ ప్రియమైన, ఒక్కనాడు వంగని ప్రతి మోకాలు కూడా వంగి తీరుతుందని వాక్యంలో రాస్తుంది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా చప్పట్లు అందరూ కొట్టండి. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచుండు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. కానీ అందరికీ పరలోక రాజ్యం మాత్రం దొరకదు, దొరకదు. చాలామంది యేసు ప్రభువే దేవుడు అంటారు. దేవుడు ఎవరో తెలియపరుస్తారు, కానీ వారి కొరకు వారే జీవిస్తారు. అన్నీ ఆ వలలోకి రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా తాతయ్య గారు మా నాన్నగారికి అప్పగించిన బాధ్యత. మా తాతయ్య గారు వలలోకి రాలేదు. ఆ సముద్రం దేవుతున్నప్పుడు మా తాతయ్య గారు ఆ చెక్కంలోకి రాలేదు. పాతాళంలో తన తండ్రిని చూసి మా నాన్నగారి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉన్నప్పుడు బాబూ, నీకు తెలిసిన రక్త సంబంధులే కానీ, నీకు తెలిసిన స్నేహితులే కానీ ఏ ఒక్కరిని కూడా నువ్వు విడిచిపెట్టద్దు బాబు, ఆ చేతి కిందకి నడిపించు. నేను మోసపోయాను బాబు. పరలోకపు తాళపు చెవులు, పాతాళపు తాళపు చెవులు ఆయన యొద్దనే ఉన్నాయి. ఆ ఆత్మ ఒప్పుకుంటుందా, ఒప్పుకోవట్లేదా? చెప్పండి, ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. కానీ ఈ ఆత్మకు పరలోకము లేదు. ఈ శరీరంలో ఉంటాడు కానీ ఒప్పుకోవాలి. ఈ దేహము దాని బాధ్యతను నెరవేరుస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేహముతో తప్పులు చేసేసి ఆత్మ ఒప్పుకున్నా
లాభమే ఉంది. ఎంత బాధ ఏ రోజున. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాన్నగారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి కుటుంబాన్ని అటు రక్త సంబంధికులైనా ఇటు రక్త సంబంధులైనా ఆ మాటకే నేను ఎక్కడ రక్షణ కొట్టాలో ఆ మాట చెప్తాను. ఆ మాట నా కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లు ఉంటుంది. అపోస్తులుడైన పౌలు అంటాడు, ప్రభువా మీరు మిగిల్చిన శ్రమలను నేను సంపూర్ణం చేస్తున్నాను నాయనా అని. నాన్నగారు బాధ్యత నేను సంపూర్ణం చేయాలని నడుం కట్టుకొని నిలబడ్డాను. మా కుటుంబాల్లో నాన్నగారు మంచి ఆదరణ పొంది వెళ్ళలేదు. కుటుంబాల్లో గాయాలే గాయాలే గాయాలే. అమ్మగారు కూడా గాయాలే, చాలా గాయాలు. ఈ రోజున అదే వ్యక్తులను ప్రేమించడానికి దేవుడు నాకు హృదయాన్ని ఇచ్చాడు. ఎందుకు అనంటే ఇవన్నీ మామూలే. వీళ్ళు పరలోకం వెళ్ళాలి, మెయిన్ పరలోకం వెళ్ళాలి, వీళ్ళందరూ ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఆ ఒక్కటే నా కాన్సెప్ట్. ఇవన్నీ మామూలే. ఏ ఒడిదుడుకులైనా నా కంటి ముందు హెడ్లైన్స్లా కనపడతాయి. అప్పుడు అనిపిస్తుంది, ఆత్మ ప్రాముఖ్యమా ఇవి ప్రాముఖ్యమా? ఆత్మ ముందు ఇది ఏది కాదు, సున్నా అని. ఏ సమస్యను నా కంటి ముందు నిలబడినప్పుడు ఆత్మ కంటే ఇది ప్రాముఖ్యమైనది కాదనుకొని దాన్ని విడిచిపెడతాను. ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. ఆయన దేవుతున్నటువంటి వలలోనికి మనం రావాలి. ఓకే, ఇప్పుడు ఆ వలను తీసుకొచ్చి ఒడ్డుకు తీసుకొచ్చి జాగ్రత్తగా బుట్టలో వేస్తున్నప్పుడు చెడ్డ చేపలు కూడా ఉన్నాయంట. అందులో చెడ్డ చేపలు కూడా ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి చేపలు చెడ్డ చేపలు. ప్రియమైన వాళ్ళరా, చెడ్డ చేపలు అంటే అర్థం ఏంటి అని అంటే, నీతిమంతులు జాబితాలోనికి దొంగచాటుగా వచ్చినవారు. వీళ్ళు ప్రభువు నమ్ముకున్నవారు కాదు కానీ నటించినవారు. ప్రభు మాకు తెలుసు, అబ్రహాం మాకు తెలుసు, మాకు ఆ మాత్రం తెలీదా అని పోర్చి చేసేటటువంటి వారు. ఒకరోజట పెండ్లి వస్త్రం లేకుండా కూర్చొని యూదులు భోజనం చేస్తున్నాడంట ఒక అతను. విందు ప్రధాని ఆ వైపుగా వచ్చి, అందరికీ వస్త్రాలు ఉన్నాయి, పెండ్లి వస్త్రము, ఈయనకు వస్త్రం లేదు ఏంటి అని చెప్పి, నా స్నేహితుడా, నా చెలికాడా, ఏం నైనా నీకు వస్త్రం లేదు, పెండ్లి వస్త్రాలు ధరించుకొని మరి ఒకవేళ వాళ్ళు ఇస్తారో ఏంటో మరి నాకు దాని మీద అవగాహన లేదు. ఒకవేళ ఎప్పుడైనా అవగాహన ఉంటే నేను మర్చిపోయాను, నాకు తెలియదు. కానీ అందరూ ఒకే వస్త్రంలో, పెండ్లి వస్త్రంలో కనపడ్డారు. ఇతడు మాత్రం పెండ్లి వస్త్రం లేదు. నువ్వు ఎలా వచ్చావు? గేట్లో నుంచి వస్తే అక్కడ అందుకొని రావాలి. గేట్లో నుంచి వస్తే, మార్గము గుండా వస్తే, తిన్నని మార్గంలో వస్తే అక్కడ పంచుతున్నారు, అది వేసుకొని రావాలి. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, ఆడు గోడ దూకొచ్చినాడు. నేను ఉన్నాను, నాకు విందు కావాలి అనుకున్నాడే కానీ ఒప్పుకోలు అవసరం లేదు, కడుక్కోవడం అవసరం లేదు, తీర్మానాలు అవసరం లేదు, నిబంధన అవసరం లేదు, దేవునితో అనుబంధం అవసరం లేదు. గోడ దూకొచ్చి భోజనాల్లో కూర్చున్నాడు. ఎవరక్కడ అన్నాడు. ప్రియమైన వర్లరా, గమనించండి, ఒక ట్రైన్ ఎక్కాలి అని అంటే ఒక రూల్స్ ఉన్నాయి, బస్ ఎక్కాలి అంటే రూల్స్ ఉన్నాయి, ఫ్లైట్ ఎక్కాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటి రూల్స్ ప్రకారమే మనం నడవాలి. ఇదిగో ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళి నేను ట్రైన్ లాగా టికెట్ తీసుకొని నేను లోపలికి వస్తాను అని అంటే కుదరదు, అది ఎప్పుడో బుక్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అస్తమాను ఆ పకోడీలకు దిగుతాను, ఈ పప్పలకు దిగుతాను, అది తింటాను, ఇది తింటాను. స్టేషన్లోని ఆపండి, ఇది మా అమ్మగారు ఊరు, ఇది అయ్యగారు ఊరు. బస్సులో అయితే ఈ సెంటర్లో ఆపేయమంటే ఆపేస్తారు, అక్కడ ఆపేయమంటే ఆపేస్తారు. ఫ్లైట్ ఎందుకు ఆపదు అని అంటే వాళ్ళ రూల్ అది. ఒకవేళ రూల్ తప్పించి నడిస్తే ప్రమాదాలు జరుగుతాయి. నీ అవసరం తీరుతున్నట్లు ఉంటుంది కానీ ప్రమాదాలు అనుకున్న న్యాయం జరగదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, షిప్లో ఎక్కి సంవత్సరం ప్రయాణం చేసిన వాళ్ళు ఉంటారు. కాదు ఇదిగో మా పెదనాన్నగారు ఊరు ఇక్కడే, ఒకసారి ఒడ్డున ఆపండి, ఇదిగో అక్కడ తీసుకెళ్ళండి, ఇదిగో ఇక్కడ మా అమ్మాయి ఇల్లు ఉంటుంది, ఇక్కడ తీసుకెళ్ళండి. కుదరదు, దానికి ఒక రూల్ ఉంటుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరలోకానికి వెళ్ళడానికి కూడా ఒక రూల్ ఉంది. పరలోకము ఆ పెండ్లి వస్త్రాన్ని ధరించి, అది ఎవరు ధరిస్తారు అని అంటే అంతము వరకు రక్షించబడిన వారు, అంతము వరకు నమ్మకంగా ఉండి తమను తాము ఒప్పుకొని సరిచేసుకొని వారి జీవితాన్ని క్రమపరుచుకొని ఏ ఇతరత్ర అవిధేయతల్లోనికి వెళ్లకుండా తమను తాము కాపాడుకున్న వారే పరలోకానికి వెళ్తారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, చెడ్డ చేపలంటే అలా దొంగచాటుగా బ్రతికేవారు. నేను ప్రభువుతో ఉన్నాను అనేటటువంటి పరిస్థితి. మంచి చేపలు అనంటే రక్షణ పొంది తమను తాము కడుక్కున్నవారు. ప్రియమైన వాళ్ళరా, మంచి చేపలు మాత్రమే బుట్టలో పడతాయట. ఒకవేళ ఈ చెడ్డ చేపలు మంచి చేపలు సముద్రంలో కలిసి ఉండొచ్చు, వాక్యమనే వలలోనికి కూడా వచ్చి ఉన్నట్లుగా కనపడి ఉండొచ్చు, కానీ ఏరేవాడు అక్కడ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ చేపలు నేలకి వెళ్ళిపోతున్నాయి, మంచి చేపలు బుట్టలోకి వస్తున్నాయి. ఏరేసేవాడు ఉన్నాడమ్మా అక్కడ. ప్రియమైన వాళ్ళరా, ఆయన చేతి దగ్గరకు నువ్వు ఉన్నావు, నువ్వు మంచి బుట్టలోకి వెళ్ళే చేపలాగా నువ్వు ఉండాలి తప్ప జబ్బు చేపలాగా, కురచ చేపలాగా, పంతం చేపలాగా, మొండి చేపలాగా, దురద చేపలాగా, కుళ్ళు చేపలాగా నువ్వు ఉండకూడదు, ఏ మాత్రం ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. పరిశుద్ధులకు పరలోకం ఉంది, అలాగే పాపాత్ములకి పాతాళం ఉంది. ప్రియమైన వాళ్ళరా, పరలోకం దేవుని ప్రేమను గురించి తెలియపరుస్తుంది, పాతాళం దేవుని యొక్క న్యాయ కట్టడ గురించి తెలియపరుస్తుంది. నీతిమంతులను భద్రపరచడానికి ఎంతగా దేవుని న్యాయ లక్షణాలని ప్రత్యక్షపరచబడుతున్నాయో చూడండి. అంతగా దుష్టులను శిక్షించటానికి దేవుని యొక్క న్యాయమూర్తిమత్వం మనకి తేటగా కనపరచబడుతూ ఉంటుంది. ఇదే రుజువు. గట్టి చేపలు, మంచి చేపలు బుట్టకి ఎత్తబడి బుట్ట పట్టుకొని ఆయన భుజం మీద ఎత్తుకొని తీసుకొని వెళ్తాడట. నువ్వు ఆయన చేతిలో ఉండవలసిన దానివు, ఆయన భుజం మీద ఉండవలసిన వాడువు. అయితే పిచ్చి పిచ్చి చేష్టలన్నీ మానేసేయి, చెడ్డ చేపగా ఉండద్దు. నీతిమంతుల మధ్యన కూర్చున్నంత మాత్రాన నీవు నీతిమంతుడు కావు. కలిసి గురుగులు గోధుమ పంట ఒక దగ్గరే ఉన్నాయట, తీసేస్తాను అని అంటే యజమానుడు అన్నాడంట, వీటిని తీసే లోపులోని అవి పోతాయేమో గనుక కలిసే బతకనివ్వండి. ఒక రోజుని ఏరేసేవాడు ఒకడు వస్తాడు, అప్పుడు తీసేసి వేరు చేసేస్తాడు. వేరుపరచబడతాం. నువ్వు గొర్రెల స్థానంలో ఉన్నావా, మేకల స్థానంలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా సముద్రంలోనే మిగిలిపోతున్నావా, ఆ సాతాను ఏలుబడిలోనే ఉండిపోతున్నావా? రక్షణ పొంది కూడా లోతుకు వెళ్ళక, లోతైన జలాల్లో పెంచబడక, పోషించబడక లోకంలో ఒక వ్యక్తిగా మిగిలిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. నీ తీర్మానాలు ఎక్కడ పెట్టావు? ఇంకా లోకంలోనే ఉంటావా? నీ శరీరానికి నువ్వు నచ్చ చెప్పుకోలేకపోతున్నావా? నీ దేహానికి నువ్వు నచ్చ చెప్పుకోలేకపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా వేరు చేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనం మీరు చదివాక 13వ అధ్యాయంలో 47 చదివాక తీయద్దు, ఆ కిందకు ఇంకో మాట రాసి ఉంటుంది. ఏమండి, కొందరట కొత్త పదార్థాలను పాత పదార్థాలను కలిపి వారు ఆహారంగా తీసుకుంటున్నారట. కొత్త పదార్థాలు ఏంటి, పాత పదార్థాలు ఏంటి అని అంటే, పాత పదార్థాలు అన్నవి దేవుని యొక్క ప్రేమ, పాత నిబంధన, దేవుని యొక్క కట్టడలు, నియమాలు, నిబంధనలు. క్రొత్త నిబంధన ఏంటంటే తీర్మానము.
దేవుని యొక్క సంతోషము, పరిశుద్ధాత్మ శక్తి, వీటితో క్షమించబడుతూ మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు. కొంతమంది ఏం చేశారంటే, ఇదిగో మేము పాత పదార్థాలే వాడతాం తప్ప కొత్త పదార్థాలు వాడము అని చెప్పి బ్రతికేస్తూ ఉంటే, అప్పుడు అన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను, ఓ సర్ప సంతానమా, ఎంతకాలం మీరు ఇలా బ్రతుకుతారు? కొత్త పదార్థాలు కలుపుకొని మీరు భుజించరా? దేవుడు మీకు పాత పదార్థాలు, కొత్త పదార్థాలు కృపగా మీకు ఇస్తే అవి ఒకటి వాడి ఒకటి ఎందుకు వాడటం లేదు? ఆచారాలలో మిగిలిపోతున్నారు. సద్దూకైలారా, శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించటం లేదు. ఓ సర్ప సంతానమా అంటే సముద్ర జనమా, ఓ మురికి జనాంగమా, పాపపు జనాంగమా, మైల బట్టలు కలిగిన వారులారా, బురద కలిగిన వారా, ఎంతకాలం మీతో నేను మాట్లాడుతాను, రండి నా దగ్గరకు వచ్చేయండి. మీరంటే నాకు ప్రేమ, నేను వదిలిపెట్టను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బుట్టలో ఉంటావా? పడవేయబడిన గుట్టలో ఉంటావా? విసిరివేయబడిన గుట్టలో ఉంటావా? మన అంశం కూడా అదే. నీవు మంచి చేపవా, చెడ్డ చేపవా? దేవుడు నిన్ను మంచి చేపగా చేయటానికి వాక్యంతో తయారు చేసుకుంటున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. మీకు నేను మీ భుజాల మీద ఒక భారం పెట్టబోతున్నాను. నేను ముగించబోతున్నాను. దరిదాపు 3-4 నెలల నుంచి ఒక దర్శనం కనపడుతుందండి మన సంఘంలో. నలుగురికి, మహేష్ కట్టే అమ్మేది, నలుగురికి కనపడిందండి. నలుగురికి కనపడింది. ఇది